కాపరి గారికి, అధ్యక్షుల వారికి, సంఘంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనము సామెతలను అధ్యయనం చేస్తున్నాము. 7వ అధ్యాయంలోనికి వచ్చాము. లాస్ట్ వీక్ మొదటి 5 వచనాలను రాజు వివరించడం జరిగింది. ఇక్కడ సొలొమోను మహారాజు మనకి కొన్ని హెచ్చరికలను, జాగ్రత్తలను మనకి తెలియజేశాడు. నా కుమారుడా అని మొదలుపెట్టి మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను ఏ విధంగా మన జీవితంలో అనుసరించాలి అనేది తెలియజేశాడు. 6వ వచనం నుండి చూద్దామండి. 6 నుండి చివరి వరకు చూద్దాము. ఇక్కడ 6వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా ఒకే విషయాన్ని వివరిస్తున్నాడు. అది ఏమిటంటే జార స్త్రీ లేదా పరాయ స్త్రీ లేదా వేశ్య, ఇలా రకరకాలుగా వేరు వేరు పేర్లతో పిలుస్తాము. తన వలలో చిక్కుకుంటే మన జీవితం ఏమైపోతుంది అనేదాన్ని పదే పదే మనకి వివరిస్తున్నాడు. ఒకే విషయాన్ని అన్నిసార్లు మనకి చెప్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవాలి. 6వ వచనాన్ని చూద్దాం, చూడండి. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను. ఇక్కడ కిటికీలో నుండి చూసేది ఎవరండి? ఈ వాక్యాన్ని మనకి వివరించేది సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు మనకి చెప్తున్నాడు, మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసినప్పుడు తనకి కనపడింది ఏంటంట? బుద్ధి లేని పడుచువాడొకడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుచున్నాడంట. నెక్స్ట్ వచనం చూద్దాం, చూడండి. సంధ్య వేళ ప్రొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సొందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. జారస్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో తిరుగుచున్నాడంట. ఎవడు? బుద్ధి లేనివాడు, యవనస్తుడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఆ సమయంలో అతనికి పని ఏమిటి అక్కడంటే జారస్త్రీని కలుసుకోవడానికి వచ్చాడు. తర్వాత వచనం చూడండి. అంతటా వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొనెను. కపటము గల స్త్రీ వేశ్యావేషము వేసుకుని, నిజంగా ఆమె వేశ్య కాదు, వేశ్యావేషం వేసుకుందట. ఎందుకు వేసుకుంది? డబ్బు సంపాదించడానికి కావచ్చు, తనకి ఏం కావాలో అది పొందుకోవడానికి వేషం వేసుకుని తిరుగుతుంది. ఎవరు దొరుకుతారా, తన వలలో ఎవరిని వేసుకుందామా అని ఎదురు చూస్తుంది. అదే సమయంలో ఇక్కడ తనకి ఎవరు దొరికారు? యవన కాలంలో ఉన్న ఒక బుద్ధి లేని, బుద్ధిహీనుడు లేదా మూర్ఖుడు తనకి దొరికాడు. తను దొరికినప్పుడు తను ఏం మాట్లాడుతుందో చూడండి. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. అదేం చేస్తుందంటండి? సంత వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి పాదాలకి నిలకడలేదు. ఇక్కడ ఉంటుంది ఒకసారి, మరొకసారి మరొక చోట ఉంటుంది. ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి ఆమెకి యవ్వన కాలంలో ఉన్న ఒక యువకుడు దొరికినప్పుడు అతనితో మాట్లాడుతుంది. ఏమని? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చాలా వచనాలు చెప్పాడు, అన్నింటిలో కూడా ఒకే అర్థం వస్తుంది. కాబట్టి దాని యొక్క మెయిన్ థీమ్, ముఖ్యమైన విషయం ఏంటో అది నేను చెప్తానండి. ఆమె అలా తిరుగుతుంది. ఆమెకు సిగ్గుంటుందా? సిగ్గుండదండి. ఎవరో చూస్తున్నారన్నా భయం ఉండదు. నా గురించి ఏం చెప్పుకుంటారన్నా ఏమి ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటే అలా చేయరు. ఇక్కడ మనం 6వ వచనాన్ని మొదలు పెట్టినప్పుడు నేను కిటికీలో నుంచి చూస్తున్నాను అన్నాడు. దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడని. పైనుండి మన పరమ తండ్రి మనల్ని ప్రతి విషయంలోనూ మనల్ని చూస్తున్నాడు. మనం ఎట్లా ఉంటున్నాం, ఎట్లా నడుచుకుంటున్నాం, ఎట్లా జీవిస్తున్నాం. మనం అనుకోవచ్చు, చీకట్లో ఈ పని చేశాను కదా, ఎవరికీ తెలియకుండా నేను ఇంటిలో ఈ తప్పు చేశాను కదా, ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు అని మనం అనుకుంటాం. కానీ మన రహస్యాలను, మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, మన పరమ తండ్రి ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తున్నాడని మనకు తెలియదు. ఉదాహరణకి పిల్లి పాలు తాగుతుంది కదండి,
అది చీకటిలో పాలు తాగుతుంది. అది తాగినప్పుడు ఏమనుకుంటుందంట, నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందంట. కానీ మనం చూస్తాం కదండి, అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు కదా. అదే విధంగా ఇక్కడ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇక్కడ సొలొమోన్ మహారాజు చెప్తున్నాడు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ స్త్రీ వద్దకు ఒక యువకుడు వెళ్ళాడు. ఆ స్త్రీ అతనితో మాట్లాడుతుందండి. ఎలా మాట్లాడుతుందంటే చాలా లాలనగా, చాలా ప్రేమగా. తను ఏమేసింది, వేషం వేసుకుని అందంగా అలంకరించుకుని వచ్చి చాలా తీయగా మాట్లాడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా ఇంట్లో నా యజమానుడు లేడు, నేను నీకోసమే తిరుగుతున్నాను, నువ్వు రా, నా ఇంటిని చాలా అందంగా అలంకరించాను, నా రూమ్ని చాలా అందంగా అలంకరించాను, రకరకాల సుగంధ ద్రవ్యాలను పూసాను, నువ్వు రా, నువ్వు సంతోషించు. ఇలా తను ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది, చాలా తీయగా మాట్లాడుతుంది. ఈ యువకుడు, ఈ బుద్ధి లేనివాడు ఏమయ్యాడు, తన మాటలకి లొంగిపోయాడు. ఒక పక్షి వేటగాడు ఒగ్గిన ఉరిలో ఎలా పడిపోతుందో అదే విధంగా ఈ బుద్ధిహీనుడు తన మాటల వలలో పడిపోయాడు. పడిపోయినప్పుడు తను ఏం చేసిందండి, అతను తన వలలో చిక్కిపోయాడు. చిక్కిపోయినప్పుడు తన గృహానికి లేదా ఏదో ప్రాంతానికి తీసుకువెళ్ళింది. ఎలా అయిపోయాడంటే ఈ యువకుడు, మనం ఇప్పుడు కొన్ని జంతువుల్ని బలి ఇస్తాం కదండి, బలి ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది, ఆ కసాయి వద్ద చాలా మౌనంగా ఉంటుంది. మాట్లాడుతుందా, నన్ను చంపొద్దు అని మాట్లాడుతుందండి, తల వంచుకుని వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ యువకుడు ఏమయ్యాడు, ఆమెతో పాటు తన లాలన తీయని మాటల వలలో చిక్కుకొని పోయి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడండి, 24వ వచనంలో మనకి వివరిస్తున్నారు చూడండి. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి. ఇక్కడ మాట్లాడేది ఎవరు, దేవుడు. ముందు నుంచి సామెతలన్నీ కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తెలారా, ఈ విధంగా ఉండండి, ఇలా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు చూడండి, నువ్వేమయ్యావు, ఆ పరాయి స్త్రీ లేదా వేశ్య యొక్క వలలో పడిపోయావు, నా మాట వినట్లేదు. మరొకసారి మనకు చెప్తున్నాడు, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి. జార స్త్రీ మార్గము తట్టు నీ మనసును తొలగనెయ్యకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. ఆల్రెడీ వీడు దాని త్రోవలోకి వెళ్ళిపోయాడని, కానీ మన దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, అటువంటి దారిలోకి నువ్వు వెళ్ళకు. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. 26వ వచనం, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, తన వలలో చిక్కుకొని గాయపడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా అది చంపిన వారు లెక్కలేనంత మంది, అది చాలా మందిని చంపేసింది. ఇంతమందిని చంపిందని చెప్పడానికి కూడా ఒక లెక్క లేదు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. ఒకవేళ దాని ఒళ్ళో వడి దాని ఇంటికి వెళ్ళావనుకోండి, నువ్వు చివరికి ఏమైపోతావు, పాతాళంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అని ఇక్కడ సొలొమోను మహారాజు మనకు చెప్తున్నాడు. అదే విధంగా పరమ తండ్రి మనకు చెప్తున్నాడు. ఈ వచనాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే హెచ్చరిస్తున్నాయండి. మన కుటుంబంలో కూడా పెద్దలు లేదా తండ్రి ఈ పని ఇలా చేయకూడదు అని మనకి ఏం చేస్తారు, హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు మనం వాటిని త్రోసి వేస్తే మన జీవితం ఏమైపోతుంది. ఇక్కడ యవన కాలంలో ఉన్న ఒక యవనస్తుడి జీవితం ఏమైపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. మన పరిస్థితి కూడా అదే. అసలు జార స్త్రీ ఉండే ప్రాంతానికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే, బుద్ధి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని ఉండాలి. చెప్తాడు కదండి, జ్ఞానము ఏం చేస్తుంది, మనల్ని పాపం నుండి తప్పిస్తుంది. పాపం పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, మనం పాపం ఎక్కువ చేయటం వల్లే ఈ లోకంలో ఇన్ని నష్టాలు కష్టాలు కలుగుతున్నాయి. పూర్వకాలంలో మనుషులు చాలా కాలం జీవించేవారు కదండి. బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన ఆ వ్యక్తి ఎవరు, మెతుషెల. కానీ ఇప్పుడు అంతకాలం కాదు కదా, 100 సంవత్సరాలు జీవించడమే చాలా కష్టంగా ఉంది. దీనికి కారణం ఎవరు, మనమే. ఈ లోకంలో పెరిగిపోతున్న
పాపమే. మనం ఇక్కడ బైబిల్లో చదివామండి. ఇవన్నీ మనం చుట్టుపక్కలే జరుగుతున్నాయి కదండి. జార స్త్రీ లేదా పరాయి స్త్రీ లేదా ఒక వ్యక్తికి చాలామంది భార్యలు కలిగి ఉండడం, ఇవన్నీ మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికి కారణం దేవుని యందు భయం లేకపోవడం, వాక్యం యొద్ద శ్రద్ధ లేకపోవడం. విని వదిలివేస్తాం కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుసరించాం. కానీ పరమ తండ్రి మనల్ని ప్రతిసారి నా కుమారుడా, నా కుమార్తె ఎంతో ప్రేమగా పిలిచి హెచ్చరిస్తూ ఉన్నాడు కదండి. తండ్రి తన పిల్లలు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోగలడా? ప్రతిసారి దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. మరొక అవకాశం ఇద్దాం. ఈరోజు ఫాదర్స్ డే అండి. తండ్రులు, మన పరమ తండ్రి ఎవరు? యేసయ్య. సాధారణంగా ఫాదర్స్ డే రోజుని పిల్లలందరూ ఏం చేస్తారు? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు కదా. మన పరమ తండ్రి, మనము ఈ భూమి మీదకి రావడానికి కారణమైన పరమ తండ్రికి మనం ఏం గిఫ్ట్ ఇస్తున్నాం? మన నుంచి అసలు ఏమీ దేవుడు కోరుకోడంటే, తనకిష్టమైన గిఫ్ట్ ఏంటంటే మనమే. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం అంటాడు. ఈ రోజు నుంచైనా మనం మన తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. కొత్త గిఫ్ట్లు ఏమీ ఇవ్వాల్సిన లేదండి. మన మనసే ఆయనకి ఇచ్చే మంచి విలువైన గిఫ్ట్. అటు రీతిగా మనందరం ఉండి దేవునిలో బలపడాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో సామెతలు ధ్యానం చేసిన పాస్టమ్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. ఈ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనములు. దేవుడు గతించిన పరిశుద్ధమైన రోజు నుండి పరిశుద్ధమైన రోజు వరకు ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని దాచి కాచి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనము ఆయన ఆరాధించుకున్నటకు ఇటు రీతిగా మనల్ని సిద్ధపరిచి బలపరిచినందుకు దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సమయాన్ని సాక్ష్యం చెప్పటకు నిలవబడి ఉన్న నింద నిమిత్తమైతే దాయం సుజాత గారు ఫోన్ చేసి వారి కుటుంబ విషయమై కొన్ని విషయాలు సాక్ష్యం చెప్పమన్నారండి. కేరీ ఆ బిడ్డ చదువు విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడని, ఆ బిడ్డకి జాబ్ కూడా రావడానికి దేవుడు కృపనిచ్చాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పమన్నది. ఆ బిడ్డకి జాబ్ విషయంలో దేవుడు ఎంతగానో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ బిడ్డకి జాబ్ దొరికింది. ఆ విషయంలో వారు ఎంతగానో సంతోషిస్తూ ఈ సాక్ష్యం చెప్పమన్నారు. వాళ్ళైతే చెప్పాలి కానీ వారైతే లేరని నన్ను చెప్పమన్నారండి. అలాగే కేరీ విషయంలో కూడా ఆ బిడ్డకి బలహీనత వచ్చినప్పుడు మన సంఘ కాపర్లు, స్త్రీల సమాజం మనం అందరం ఎంతగానో ప్రార్థించాము. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చినందుకు ఆ బిడ్డ కొరకు ఇంకాను ప్రార్థించండి. అలాగే జాబ్ విషయంలో కూడా ఆ బిడ్డ ట్రైనింగ్ చేయించుండగా ట్రైనింగ్ లోను జాబ్ లోను ఆ బిడ్డకి సహాయంగా దేవుడు ఉండేలాగా ప్రార్థన చేయండి. అలాగే సంపూర్ణ కుటుంబం కొరకు స్వాతి వారి కుటుంబం వరకు శ్వేత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పారండి. అలాగే సుజాత గారు కూడా ఎన్నో దినాలను బట్టి చెయ్యి బాధతో ఎంతో బాధపడుతున్నారంట. చెయ్యి ఎలా పైకి లేవనివ్వదంటండి. అసలు ఎన్నో చాలా కాలం బట్టి నుండి నేను బాధపడుతున్నాను. నేను ఎన్నో సార్లు ఎరుసలేము ఆ ప్రార్థన మందిరం దగ్గరికి వెళ్ళి ఎన్నో సార్లు ప్రార్థన చేసుకున్నాను, అయినా కానీ నాకు తగ్గలేదు. కానీ మన మీటింగ్స్ దేవుడు ఎంతగానో ఘనంగా జరిగించారు. ఆ మీటింగ్స్ లో నిజంగా రెండవ కూడికలో వచ్చిన జాసువా గారు, నేకల జాసువా గారు, వై గారు ప్రార్థన ఇచ్చినప్పుడు ఆయన ఆఖరిని ప్రార్థించారు కదండి. ఎవరికైనా స్వస్థత కావాలంటే నిలవబడండి, ప్రార్థన చేయమని ప్రార్థించమని ప్రార్థన అడిగినప్పుడు ఆమె అక్కడ ఉండి లైవ్ లో ఉండి తన చెయ్యి ఎత్తి తన ప్రార్థన చేసుకుందంట, నాకు స్వస్థత కలగాలి అని. ఆయన ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆమె కంటండి ఆ చెయ్యి పైకెత్తినప్పుడు ఆ నొప్పి తొలగిపోయిందని ఆమె సాక్ష్యంగా చెప్పమన్నదండి. ఆమె ఆ నొప్పి తొలగిపోయిందంట. ఇప్పుడైతే ఆమెకి చెయ్యి బాధ లేదంట.
అందుకని దేవుని నామానికి స్తోత్రాలు. ఆ బిడ్డ విషయంలో దేవుడి స్వస్థతను ఇచ్చినందుకు ఈ విధంగా నన్ను నిలువబడి సాక్ష్యం చెప్పమన్నారండి. అలాగే కేరీ కూడా ఫస్ట్ జీతం ఆ బిడ్డకి ఇచ్చారు. 21,450 రూపాయలు వచ్చాయంటండి. అది మొత్తం మొదటి కానుకగా దేవుని సంఘానికి ఇవ్వమని వారు నాకు పంపించారు. అలాగే సుజాత గారు కూడా 5,000 ఆమె కానుక 5,000 దేవుని సన్నిధికి పంపించారు. అందు నిమిత్తం మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మన ప్రతి అవసరంలో దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తున్నారు, మన కుటుంబాల కొరకు. అలాగే నా కుటుంబం కొరకు మనం ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు లేనట్లయితే సుజాత గారు చెప్పమన్న సాక్ష్యం నిమిత్తము సునీత గారు మరి చెప్పారు. మరి ఆ యొక్క సాక్ష్యం నిమిత్తము రాజ్ కుమార్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మహిమగల దేవేశయ గొప్ప దేవా, నైనా ఆశ్చర్య కార్యాలు అద్భుతాల కార్యాలు చేసే దేవుడు నాయన నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నైనా ఇదిగోనైనా గడిచిన వారం అంతా నీ రెక్కల చాటును భద్రపరచు ప్రభా నా తండ్రి. ఇదిగోనైనా మరి ఒక నూతన వారం నైనా నూతన జీవితం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ మందిరంలో చేరి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా నిన్ను మహిమపరచడానికి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నైనా నీవు ఇచ్చిన మాకు ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నైనా ప్రభా మా జీవితాల్లో చేసిన మేలుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా అనేక మంది అయితే నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు ప్రభా. అయినప్పటికైనా ప్రతి కుటుంబాన్ని దర్శించి నైనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా. వారికున్న అక్కర్లు ఇరుకులు ఇబ్బందుల్లోనైనా మీరు తోడుగున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా మరి సమయంలో సునీత గారు నిలబడి తండ్రి నైనా సుజాత గారు వారి కుటుంబం నిమిత్తము నా ప్రభా నీ సన్నిధిలో నాయన సాక్ష్యం చెప్పారు ప్రభా. నైనా ఇదిగో సుజాతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఆమెకొచ్చిన బలహీనతను ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా వారికి ఇచ్చిన బిడ్డలు తండ్రి మనవలను బట్టి నైనా వారి జీవితాల్లో చేసిన మేలుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా కుమార్తెలు నైనా కుమారులు నైనా మనవుల తండ్రి నైనా ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికైనా ప్రభు నైనా నీకు స్తోత్రాలు నైనా. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించుచున్నందుకు మీకు వందనాలు అయ్యా స్తోత్రం ప్రభా. ఇదిగో నైనా ప్రభా నైనా స్వాతి వారి బిడ్డల పట్ల చేసిన మేలుని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే శ్వేత వారి బిడ్డలను బట్టి నైనా మీకు వందనాలు స్తోత్రాలు నైనా. వారికి ఇచ్చిన జాబులను బట్టి మీకు స్తుతులు నైనా స్తోత్రాలు వందనాలు ప్రభా. బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నైనా. ఇంకా వారిని నైనా అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి నైనా నీకు స్తోత్రాలు వందనాలు. అలాగే ముఖ్యంగా బిడ్డలందరూ ప్రభా నీ యందు విశ్వాసము కలిగి భయము కలిగి తండ్రి భక్తి కలిగి ప్రభా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. ఆ బిడ్డలందరూ నీ మందిరంలో కనబడటానికి సహాయం చేయండి నైనా నీకు స్తోత్రాలు. బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నైనా నీకు స్తోత్రాలు. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా నైనా. వారు ఇచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నైనా. అరుదంతులు నూరంతులు ఫలింప చేసినైనా వారిని ఇంకా ఆశీర్వదించి అనేకమైన ఈవులను దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే సునీత గారిని బట్టి వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలిద్దరిని భర్తని కూడా మీరు దీవించండి కాపాడండి ప్రభా నైనా. బిడ్డల పట్ల కృప చేయండి తండ్రి ఆశీర్వదించండి నాయన. నా మరి బిడ్డలు ఏ పని నిమిత్తము నాయన వారు ఉన్నారో మీకు తెలుసు తండ్రి ప్రభా నైనా. వారి పని సహాయం చేయండి బిడ్డలకు తోడుకుండమని అడుగుతున్నాను నాయన. కూడి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్క బిడ్డని దీవించి నైనా ఇప్పుడు జరుగుతున్నాము నాయన. సమస్త కార్యక్రమంలో మీరే సహాయం చేయమని నా చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుని ఈ మనవులన్నీ పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వదిన రాజ్ కుమార్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనలకు వెళ్దాం. ఆరాధన మన ప్రాస్టర్ గారు మరి ఆరాధన చేస్తారు. అందరం కూడా లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. దేవుడు మనల్ని మరిచిపోకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవదేవుడు కనపరుస్తూ ఉన్న ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదాల చెంతకు చేరి వచ్చిన ఆయన బిడ్డలైన మనందరము కూడా
కళ్ళు మూసుకొని ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్న మన ప్రాణప్రియుడును, మన రక్షకును, మన ప్రభువునైన యేసుక్రీస్తు మీద మన ధ్యానం ఉంచి, మన గురువించి, మన లక్ష్యం ఉంచి, శరీరాత్మ ప్రాణములను మిళితము చేసి కొద్ది నిమిషాలు యేసయ్యను మనం స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వసైన్యాధిపతి అయిన దైవమా, మీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా, మీకే మహిమ కలుగును గాక. మా కొరకు ఈ లోకములోనికి ఎత్తించిన యేసయ్యా, మా కొరకు ప్రాణమును పెట్టిన యేసయ్యా, అయ్యా మా కొరకు మరణమును గెలిచి లేచిన యేసయ్యా, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. రాజా, మీకు వందనాలు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఏటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఏటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను వెదకుట నీవు ఆపక, ప్రేమించుట నీవు మరువక, నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నా చేయి పట్టి నన్ను లేపావు. నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు. నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక,
నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించగా నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. అవునమ్మా, మార్గము తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏ దారిలో వెళ్ళాలని సంకోచములో మనం ఉన్నప్పుడు, మనలను వెతుక్కుంటా ఆ పరలోకము నుంచి భూమి మీదకి తెచ్చాడు మన రక్షకుడైన యేసయ్య. మనల్ని రక్షించటానికి, కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి అనుగ్రహించటానికి కల్వరి శిలువలో మనందరి కొరకు కూడా తన ప్రాణమును త్యాగము చేశాడు యేసయ్య. ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు చిందించాడు. తన ప్రాణాన్ని సహితము తృణప్రాయముగా మన కొరకు అర్పించి మరణించి, మరణమును గెలిచి పునరుత్థానుడై లేచి పరలోకమునకెక్కి ఆయన మరల రాబోతూ ఉన్నాడమ్మా. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మార్గములో మనము నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనతో కలిసి యుగ యుగాలు జీవించాలని ఒక మార్గాన్ని ఆయన మన కొరకు సిద్ధము చేశారు. ఆ మార్గంలో మనము నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ మార్గములో మనము నడవాలని దినదినము దేవుడు తన వాక్యము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన కొరకు త్యాగమైన యేసయ్యను ఆరాధించటానికి, ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతి అర్పణలను అర్పించటానికి ఆయన పాదాల చెంతకు చేరవచ్చిన మనందరము కూడా మన జీవితాలను దేవునికి అర్పించాలని దేవుడు మనతో మాట్లాడాడు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగమైన ఆయన మనతో మాట్లాడాడు. అటువంటి మనస్సు కలిగిన వారమై ప్రభు సన్నిధానమును మనం సమీపించగలిగినట్లయితే నిశ్చయముగా అది ప్రభువునకు ప్రీతికరమైన యాగమని, అది ప్రభువునకు ప్రీతికరమైన సమర్పణ కలిగిన జీవితమని దేవుడు, అటువంటి జీవితాలను దేవుడు ఆగ్రానిస్తాడు అని వాక్యము సెలవిస్తూ ఉండగా, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారమై దేవుని పాదాల చెంత మనం ప్రార్థన చేసుకుందామమ్మా. అయ్యా, నిన్ను స్తుతించడానికి సహాయం చేశారు అయ్యా. మీ ప్రియ కుమార్తెను నిలవబెట్టుకుని నాతో మాతో మాట్లాడారు. జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతూ ఉన్నారు అని సెలవిచ్చిన దేవుడు, జ్ఞానము లేని ఆ యవనస్తుడు ఏ విధముగా ఆ నరక కోపములోనికి, ఆ పాతాల కోపములోనికి వెళ్ళిపోయాడు, ఆ యవనస్తుని వలె మేము ఉండకూడదు అని ప్రేమించి మాతో మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అయ్యా. అందును బట్టి నీకు వందనాలు. ఈ దేవుని మరొక మారు నువ్వు మాట్లాడబోతూ ఉండగా అయ్యా, వినగల చెవి, గ్రహించగల హృదయము, నీ వాక్యమునకు లోబడే మనస్సు మాకందరికీ దయచేయండి. ప్రార్థనా పూర్వకంగా మరొకసారి దేవుని వాక్య సందర్శన కొరకు మనము సిద్ధపడదాం. ఇంతవరకు ఆరాధనలు నడిపించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దైవ సందేశానికి మనం ఇచ్చినాము. దైవ సందేశం నిమిత్తము ఝాన్సీ వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం పూజింపదగిన యేసయ్యా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. యేసయ్యా, గడిచిన ప్రభా నైనా, ఇదిగోనైనా
నైనా ప్రభా అది వరకు దినము నుండి నైనా ఇదిగో నైనా ఈ ఆది వరకు దినం వరకు ప్రభా సంఘ బిడ్డలనైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ యొక్క చల్లని రెక్కల చాటున ప్రభా దాచి కాచి కాపాడి తండ్రి నైనా ఇదిగో నైనా ఈ ఉదయకాల సమయంలో నైనా ప్రభా ఇదిగో నా తండ్రి మీ సన్నిధిలో చేరి నా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని అవును రాజు. ఆరాధించడానికి స్తోత్రం. మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి అవును. మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకై తండ్రి ధన్యతను మీకు బట్టి లెక్కలేని వందనాలు. స్తుతులు, స్తోత్రం. స్తోత్రములు దేవా ఇంతవరకు అవును. పాటలతో మిమ్మల్ని స్తుతించామయ్యా. స్తుతించాము. నీకు వందనాలు తండ్రి నైనా సామెతల ధ్యానము తండ్రి దైవజనురాలిని నిలవబెట్టుకొని అవును ప్రభా రాజు. ప్రభా నా తండ్రి నైనా జ్ఞానము లేనటువంటి నైనా పొడుచు ఉన్న వారు ప్రభా ఏ విధంగా అయితే నైనా ప్రభా నైనా వ్యభిచారుల కొరకు తిరుగుతూ ఉన్నారో ప్రభా నా తండ్రి నైనా వారిని కొరకు నా తండ్రి నీవు నా తండ్రి నైనా దైవజనురాలిని నిలవబెట్టుకొని ప్రభా నా అవును. తండ్రి మంచి వర్తమానములు మాకు చక్కని వినిపించారయ్యా. మీకు రీతిలో వందనాలు ప్రభా బిడ్డని ఇంకా నువ్వు స్తోత్రం. బలపరచండి దేవా నైనా అవును. నైనా ప్రభా ఇదిగో నా తండ్రి నైనా బిడ్డకి ఇంకా నువ్వు స్తోత్రం. నైనా జ్ఞానమునిచ్చి తండ్రి ఎన్నో అవును. వాక్య మర్మాలు మాకు చెప్పులాగా బిడ్డను అవును. ప్రసిద్ధపరచమని అడుగుచున్నాను దేవా మీకు అవును. స్తోత్రమునైనా యేసయ్యా మీకు వందనాలు ప్రభా స్తోత్రం. ఎందరికో లేని గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు దేవా మీకు అవును. స్తోత్రమునైనా ఈ యొక్క సమయాన్ని ప్రభా నిర్లక్ష్యం చేసి నా ప్రభా ఇంకా ఎంతో మంది నా ప్రభా మందిరానికి రాలేకపోతూ ఉన్నారు దేవా నీకు వందనాలు ప్రభా ఈ సమయము మరలా తిరిగి రాదని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నైనా తెలుగులాగా మీరు కృపనివ్వండి దేవా యేసయ్యా మీకు వందనాలు తండ్రి యేసయ్యా మీకు స్తుతులయ్యా అయ్యా ప్రభా నీవు మరలా తండ్రి రాబోతూ ఉన్నావని తండ్రి నైనా అతి త్వరలోనే నీవు మరలా వస్తున్నావని ప్రతి బిడ్డ కూడా గురి తెరిగి నా ప్రభా నైనా ప్రతి బిడ్డ కూడా నైనా మెలకువ కలిగి నీ సన్నిధిలో ప్రార్థించిలాగా మీరు కృపనివ్వండి దేవా మీకు వందనాలు తండ్రి యేసయ్యా మీకు వందనాలు నైనా ప్రభా స్తోత్రం. ఇదిగోనైనా ఇప్పుడు నైనా దైవజనుని ప్రభా నిలవబడిపోతూ ఉంటుండగా నైనా బిడ్డతో మీరు ఉండమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డకు నైనా ప్రభా గొప్ప గొప్ప వాక్య మర్మాలు మాకు బయలుపరచడానికి బిడ్డకు జ్ఞానమునివ్వండి దేవా నైనా మీ పనిముట్టుగా మీ పాత్రగా బిడ్డను మలుచుకోండి దేవా మీకు వందనాలు నైనా సంఘ బిడ్డలైన సంఘ విశ్వాసులమైన యవన బిడ్డలు నా తండ్రి జంటి బిడ్డలు నైనా వృద్ధులు ఇలా నా ప్రభా సంఘంలో నైనా అందరము కూడా ప్రభా దైవజనుల మాటకు లోబడి నా తండ్రి దైవజనులు చెప్పిన వాక్యానికి నైనా విధేయులమై తండ్రి నైనా వాక్యానుసారముగా మేము జీవించేలాగా మీరు కృపనిమ్మని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రము నైనా నీకు స్తుతి నైనా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ యొక్క నా తండ్రి మైక్ యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలోనూ ప్రేరేపణ కలిగించండి నాయన ఆదివారం ఒక్క రోజు మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకండి దేవా మీకు వందనాలు తండ్రి యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా మీకు స్తుతులు నైనా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలని మిమ్మల్ని మహిమపరచాలని ఆతృత కలిగిన బిడ్డలకు ఇటువంటి అవకాశం లేక ప్రభా కృంగిపోతూ ఉన్నారు దేవా యేసయ్యా మీకు వందనాలు తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రమునైనా మా మందిరమునైనా ప్రవచనముతో నింపమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రమునైనా మా మందిరం మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డనైనా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా నీ మందిరాలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించి భాగ్యాన్ని అని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రమునయ్యా అయ్యా ఎంతో భారముతో ఎంతో నా తండ్రి శ్రమతో నా ప్రభా బిడ్డ నా తండ్రి నైనా దైవజనుడు ప్రభా ఎంతో గొప్ప గొప్ప వాక్యాలు ప్రభా నా తండ్రి మేము తండ్రి నిత్య మార్గం నిత్య జీవంలోనికి ఏ విధంగా నడిపించబడాలో అని ప్రభా బిడ్డ మాకు ఎంతో బోధిస్తూ ఉన్నారయ్యా నైనా నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా మీకు స్తోత్రమునైనా యేసయ్యా ఇదిగోనైనా ఇంతవరకు నా తండ్రి ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు ప్రభా నైనా నీ దైవజనులు నిలవబెట్టుకొని నైనా మాకు కావలసిన మంచి వర్తమానమును వినిపింప చేయమని యేసు శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థించిన ఝాన్సీ నాయక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని దాసులు వర్తమానాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును ప్రేమించి ఆయన ఆరాధించడానికి ఆయన నామాన్ని గణపరచడానికి ఆయన పాదాల చెంతకు చేరి వచ్చిన సంఘ బిడ్డలను మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సియోనులో నుంచి దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 119వ సంకీర్తన, 119వ సంకీర్తన 130వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ వాక్యములో వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మధ్యక్షతన, మీ ఆత్మ స్వాధీనంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని ఆరాధించడానికి కూడా మీరు సహాయం చేశారు. మరొక మారు మీ వాక్య ధ్యానంలో మేము వెళుతూ మీ ఆత్మ సహాయం కొరకు మేము అడుగుతూ ఉండగా, పరిశుద్ధ ఆత్మదేవా నిలువబడి మాట్లాడుతున్న నన్ను మీ స్వాధీనం చేసుకొనండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగే హృదయము, నీ వాక్యమునకు లోబడు మనస్సును ఇక్కడున్న మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున మీ కృపావాక్యమునకు మమ్మలను మేము అప్పగించుకుంటూ ఈ మనవులడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో ఇంతవరకు దేవుని కృపను బట్టి మనందరం కూడా ఆయన పాదాల చెంత చేరి ఆరాధించడం జరిగింది. చక్కని సాక్ష్యాన్ని కూడా మనం వినటం జరిగింది కదండి. నేను అందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటాను, దేవుని వాక్యమునకు ఏమి లేదు అంటే హద్దులు లేవండి. దేవుని వాక్యము ఖండాలు దాటి సహితం వెళ్ళిపోగలుగుతాం కదా. ఎక్కడ అంతర్వేది, ఎక్కడ ఇజ్రాయెల్ దేశం, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి కదా? కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది కదండి. ఇక్కడ నిలబడి దైవజనుడు ప్రార్థన చేస్తే ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సుజాత గారికి దేవుడు స్వస్థత ఇవ్వటం ఏంటండి కదా. అంటే మనం ఆరాధించే దేవుడు హద్దులు లేని దేవుడు, పరిమితి లేని దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుని శక్తికి ఏమి లేదు అంటే పరిమితి లేదు కదా. దేవునికి మరొకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను నేను ఆరోపిస్తూ, అదేవిధంగా కేరీని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. తనకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తనకు దేవుడిచ్చిన శాలరీ, మొట్టమొదటి శాలరీని కూడా దేవుని సంఘానికి ఇవ్వాలని ఆ బిడ్డ ఒక తీర్మానం తీసుకున్నందుకు ఆ బిడ్డకు కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ, తన ఉద్యోగ బాధ్యతల్లో దేవుడు ఇంకను ఆ బిడ్డను బలపరిచి ముందుకు నడిపించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. గతించిన దినాల నుంచి కూడా దేవుని వాక్యమును గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను కదండి. దేవుని వాక్యము మొట్టమొదటిది విశ్వాసాన్ని కలిగిస్తుంది. రెండవది, దేవుని వాక్యము నూతన జన్మ అనుభవంలోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యము ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇస్తుంది, లేకపోతే ఆత్మను బలపరుస్తుంది. నాలుగవది, దేవుని వాక్యము శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, లేకపోతే శారీరకమైన స్వస్థతను ఇస్తుంది. దేవుని వాక్యము స్వస్థపరచాలంటే ఏం చేయాలని జ్ఞాపకం చేసిన, వాక్యము వినాలి, వాక్యానికి చెవి యొగ్గాలి, వాక్యాన్ని కళ్ళ ముందు ఉంచుకోవాలి, వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకోవాలి. ఈ 4 అనుభవాలు కూడా మనము కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము ద్వారా మనం ఏం పొందుకోవచ్చు అంటే దైవికమైన స్వస్థత. ఇది నాన్న వాక్యము ద్వారా కలిగే మరొక ఉపయోగాన్ని నేను జ్ఞాపకం చేస్తూ నేను మరలా చెప్తున్నానండి. ఇవన్నీ కూడా అనుభవించాలి అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే స్వీకరించాలి. వాక్యానికి మనము తల వగ్గాలి, వాక్యానికి మనము లోబడాలి. 119వ కీర్తన 130వ వచనంలో భక్తుడైన దావీదు రాస్తూ అంటున్న మాట ఏంటి అంటే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇక్కడ 2 పదాలు వాడాడండి. వాక్యము ద్వారా కలిగే సంభవాలు ఏంటి అంటే, ఒకటి వెలుగు, రెండవది తెలివి. ఈ 2 కూడా ఎవరైతే వాక్యం వింటారో, వాక్యాన్ని అంగీకరిస్తారో వారి మనస్సులో కలుగు చేసే 2 ఉపయోగాలు. తెలివి దేనికి సంబంధించిందండి? నేను మీకు జ్ఞాపకం చేశాను, మనము శరీరము, ఆత్మ, ప్రాణం, ఈ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామా? పైకి కనిపించేది శరీరం.
శరీరం లోపల ఏముందండి? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు శరీరంలో ఏం పని చేస్తాయంటే పంచేంద్రియాలు. ఈ దేనికి సంబంధించినవి అండి? ఈ శరీర అవయవాలు. అందుకే భక్తుడు అంటాడు కదా, మీ శరీర అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి. ఇప్పుడు లోపల ఆత్మ ఉందండి. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుంది కదా. మధ్యలో ఒకటి ఉందండి, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సోల్ అంటారు, తెలుగులో ప్రాణం అనుకో. ఈ సోల్లో ఏమున్నాయంటే ఎమోషన్స్ ఏముంటాయండి? ఏడవటం, నవ్వటం, కోప్పటం, ఇవన్నీ ఎక్కడున్నాయండి? ప్రాణములో ఉన్నాయి. మనస్సు కూడా ఎక్కడుందంటే ప్రాణములో ఉంది. ఇప్పుడు శరీరానుసారం మనిషి జీవించాడు అంటే పంచేంద్రియాలు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా తన ఎమోషన్స్ని కనపరుస్తాడు. నేను చెప్పేది అర్థమవుతుంది కదండి. మన మనస్సు శరీరానుసారం నడిస్తే దానికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే శరీరానుసారమైన మనస్సు. మన మన మనస్సు ఆత్మానుసారంగా నడిస్తే దానికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు మన కళ్ళు మనల్ని నడిపించిన ప్రకారం మనం నడిస్తే శరీరానుసారం నడిచినట్ట, ఆత్మానుసారం నడిచినట్ట అండి? పౌలు భక్తుడు అన్నాడు, వెలుచూపును బట్టి కాక విశ్వాసము వలననే. అంటే చూచేదాన్ని బట్టి క్రైస్తవుడు నడిచాడు అంటే అతని నడక బైబిల్ ప్రకారం ఏ నడక అంటే శరీరానుసారమైన నడక. ఇప్పుడు చూడని దాని ప్రకారం విశ్వాసముతో చూడకపోయినా నడుస్తూ ఉన్నాము అంటే దేని ప్రకారం నడుస్తున్నట్టండి? ఆత్మానుసారం. నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మనస్సు అనేటువంటిది ప్రాణమునకు సంబంధించింది. ఇప్పుడు తెలివి అనేటువంటిది దేనికి సంబంధించిందండి? మనస్సుకు సంబంధించింది, అంతరంగానికి సంబంధించి. అంటే ఇక్కడ రాస్తున్న మాట ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని వాక్యమును అంగీకరించిన వ్యక్తి యొక్క మనస్సులో దేవుని వాక్యము కలిగించే ఉపయోగము, ప్రయోజనం ఏంటి అంటే వెలుగు మరియు తెలివి. వెలుగు మరియు ఇది మనం ఆలోచన చేసుకోగలిగితే ఒక 30-40 సంవత్సరాలకు ముందు ఇది లోకానుసారంగా మనం చదువుకుంటున్న చదువుకి అంత విలువ లేదు. చదువుకోవాలని చాలా బహు తక్కువ ఉండేవారు కదండి. చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చదువుకోలేని వారు చాలా అరుదు కదా. ఎంత పేదవాడైనా అసలు ఆ తండ్రి చదువుకోకపోయినా సరే తన పిల్లలకి ఏమి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి? ఏమంటాడని, ఎవరే నేను చదువుకోకపోవటం వల్లనే ఇలా కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాను, నువ్వు నాకులాగా ఉండకూడదు, నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చేసుకోవాలి, చదువుకోవటం వల్ల నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుందని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? బిడ్డల్ని చదివిస్తూ ఉన్నారు. నేను అంటానండి, ఇప్పుడు లోకానుసారంగా చదువుతున్న ఈ చదువు వలన వెలుగు వస్తుందా, తెలివి వస్తుందా అంటే నేను అంటానండి అది ఎంత మాత్రమో కూడా సాధ్యము కాదు కదా. వెలుగు అనేటువంటిది ఎలా వస్తుందండి? వెలుగునకు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందంటారా? వెలుగుకి సూర్యునికి, వెలుగంటే సూర్యుడు అనుకోండి, ఈ దినాన్న సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కాబట్టి పగలవుతుంది. ఇప్పుడు సూర్యునికి ప్రత్యామ్నాయం అనేటువంటిది మరో సూర్యుడు ఉన్నాడండి? లేడు. చంద్రుడు ఉన్నాడు కానీ అతని వెలుగు ఎలా ఉంటుందండి? సూర్యుని వెలుగు వేరు, చంద్రుని వెలుగు వేరు, నక్షత్రముల అంటే దేని మహిమ దానిదే. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటి అంటే దేవుని వాక్యం అంటండి మన మనస్సులో ఏం చేస్తుంది అంటే వెలుగును కలిగిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటండి, ఈ లోకానుసారమైన విద్య మనస్సులో ఏం కలిగించలేదండి? వెలుగును కలిగించలేదు. ఈ లోకానుసారమైన విద్య మనస్సులో తెలివిని కలిగించలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే వెలుగు కలిగిస్తుంది, రెండవది తెలివిని కూడా కలిగిస్తుంది. అంటే వాక్యము చేసేది మరేమీ కూడా చేయలేదు. అంటే దేవుని వాక్యము ఆత్మీయ స్వస్థత ఇస్తుందండి, దేవుని వాక్యము శారీరక స్వస్థత ఇస్తుంది, దేవుని వాక్యము మానసిక స్వస్థత కూడా ఇస్తుంది. అంటే అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకే మాటలో పౌలు భక్తుడు దేవుని వాక్య శ్రేష్టతను జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యము
సజీవమై బలము గలదై రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి శరీరాత్మ ప్రాణములను విభజించునంత శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడింటిని విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను. చూడండి, దేవుని వాక్యము తలంపుల్లోకి వెళుతుంది, దేవుని వాక్యము ఆలోచనలోనికి సహితము ఏం చేస్తుందంటండి? తలంపులు ఎక్కడుంటాయి, ఆలోచనలు ఎక్కడుంటాయండి? మనస్సులోనే కదా ఉండేది. చూడండి, దేవుని వాక్యము శరీరాన్ని టచ్ చేస్తుంది, దేవుని వాక్యము ఆత్మను టచ్ చేస్తుంది, దేవుని వాక్యము మనస్సును సహితం ఏం చేస్తుందని బైబిల్ చెప్తుంది అంటే టచ్ చేస్తుంది. నేను అంటాను, లోకములో ఈ విద్య మంచిదే అండి, లోకానుసారం మనం చదువుకోవటం తప్పు అని నేను చెప్పట్లేదండి. మరలా ఆలోచన చేయండి, లోకానుసారమైన విద్య ఈ దినాన మనకందరికీ మంచిదే, కానీ ఆ లోకానుసారమైన విద్య ఏమవ్వచ్చు అంటే దుర్వినియోగం కావచ్చు. ఇప్పుడు నేను ఒక మాట ఆలోచన చేయండి, ఎవరైతే లోకానుసారంగా విద్యతేత తన మనస్సును నింపుకున్నాడో అతడు ఒక పదునైన కత్తితో సమానం అంటండి. దేనితోనంటండి? పదునైన. ఎవరండి? లోకానుసారంగా మంచి విద్య నేర్చుకున్న వానికి. ఇప్పుడు ఆ కత్తిని ఎలాగైనా వాడచ్చు, కత్తిని కూరగాయలు కత్తిరించడానికి వాడచ్చు, అదే కత్తితో మనిషి ప్రాణాలను కూడా తీయదు కదండి. ఒకటే కత్తి, ఆ కత్తితో మనం రెండు పనులు చేయొచ్చు. ఒకటి, ఆహారం కత్తిరించుకోవడానికి మనం వాడచ్చు. రెండవది, తోటి మనిషిని చంపటానికి కూడా అదే కత్తిని మనం ఏం చేయొచ్చు అంటండి. లోక విద్య కూడా అటువంటిదే. అది అద్భుతమైన విషయమే కావచ్చు, ఎంత ఉన్నతంగా మనము చదువుకున్నా కానీ ఒక మాట ఆలోచన చేయండి, అది ఏమవ్వచ్చు అంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ. ఎప్పుడు అంటే దేవుని వాక్యముతో మనము చదువుకున్న విద్య అనుసంధానం కాకపోతే. చెప్పేది అర్థమవుతుందంటండి. మనము ఎంత ఉన్నతమైన చదువుకున్నా మన చదువు దేవుని వాక్యము రెండు మిళితము కాకపోతే మనం చదువుకున్న చదువు వలన ఉపయోగము కంటే దుర్వినియోగం అవ్వటమే ఎక్కువ ఉంటుందండి. నేను అంటాను, ఒక మాట ఆలోచన చేయండి, అణుబాంబుని ఎవరు కనిపెట్టారండి? ఆటం బాంబు. ఇది అమెరికా దేశము చాలా సంవత్సరాల క్రితం హిరోషిమా మీద ఏమేసిందండి? అణుబాంబు వేసింది. అణుబాంబు వేయటం అలా కన్ను తెరిసలా తెరిచేలోపు లక్షల మంది చనిపోయారంటండి. ఈ దినమునకు కూడా అక్కడ గడ్డి. అంత భయంకరమైన అణుబాంబు ఎవరు తయారు చేశారండి? చదువుకోలేనుడు తయారు చేస్తుంటాడంటారా? చదువుకుని ఉన్నవాడు తయారు చేస్తుంటాడంటారా? చదువుకోలేనివాడికి అంత జ్ఞానం ఎక్కడొస్తుందండి? చదువుకున్నవాడే. కానీ అతని జ్ఞానము ఈ అణుబాంబును తయారు చేయటం ద్వారా ఏం చేయబడింది అంటే దుర్వినియోగం చేయబడింది. మనిషి ప్రాణాలు తీయటానికి ఒక ఆయుధాన్ని తయారు చేశాడు అంటే అతడు దేవుని వాక్యము చేత నింపబడి ఉండలేదు. కాబట్టి ఇది చాలా రకరకాల మారణాయుధాలు తయారు చేసేవారు అందరూ కూడా మంచి ఉన్నతమైన చదువులు, వారు పొందుకున్న జ్ఞానాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు అంటే మారణ హోమానికి, మనిషిని చంపటానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము దేనికి ఉపయోగపడుతుంది అంటే మనిషిని బ్రతికించటానికి ఉపయోగపడుతుందండి. దేనికంటే అందుకే నేను చెప్పాను, ఎంత ఉన్నతమైన చదువుకున్నా ఆ ఉన్నతమైన చదువుతో పాటు దేవుని వాక్యము కలవకపోతే ఆ చదువు ఏమవుతుంది అంటే ఉపయోగపడదు. సరికదా, ఆ చదువు ఏమవుతుంది అంటే మానవ వినాశనానికి ఏమవుతుంది అంటే కారణమవుతుంది. ఏ దేశమైతే, మరలా చెప్తున్నానండి, ఏ దేశమైతే దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా, మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం చూడగలిగితే ఎవరు రాశారండి? డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆయనతో ఉన్న టీం అంతా కలిసి ఏం రాశారంటే రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారండి?
ఇది మన యవనస్తులకి చాలామందికి ఏంటంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే జెండాలు అట్టుకుని తిరిగేయడమే తప్ప ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదండి. నిజమే కదా. అసలు ఆ రాజ్యాంగాన్ని ఆయన ఎక్కడి నుండి తీసుకుని రాశాడు అంటే ఆయన అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించాడు. మన భారత రాజ్యాంగాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అది దేవుని వాక్యములో నుంచి తీసుకున్నట్లుగా చాలా వరకు కూడా దేవుని వాక్యములో నుండే వచ్చిందండి. అంటే చూడండి, ఆ విధముగా రాజ్యాంగాన్ని రాయటాన్ని బట్టి ఈ దినము కూడా సమానత్వం అనేటువంటిది మన దేశంలో ఉంది. ఆ రాజ్యాంగాన్ని బట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. ఒకవేళ రాజ్యాంగమే లేకపోతే మనకు మాట్లాడడానికి అవకాశం ఉండేదండి. అంటే రాజ్యాంగం ఏమి నేర్పిస్తుందంటే మనుష్యులందరూ సమానం, అందరికీ దేశములో హక్కు ఒకటే కదండి. ఒకవేళ దేవుని వాక్యానుసారం కాకుండా తన ఇష్టానుసారం ఏ దేశం యొక్క రాజ్యాంగము రచించబడుతుందో అది ఆ దేశ వినాశనానికే కారణమవుతుంది తప్ప ఆ దేశ ఉపయోగానికి ఎంత మాత్రమో కూడా ఉపయోగపడదండి. ఇటువంటి రాజ్యాంగాలు మనం చాలా చూడొచ్చు ప్రపంచ దేశాల్లో. నార్త్ కొరియా ఉందండి, ఆ అధ్యక్షుడు ఎవరండి? కిమ్ అంటారు కదమ్మా, చూసుంటారండి అండి. అంటే ఆడి రాజ్యాంగాన్ని అతనే రాసుకున్నాడు. ఆ దేశానికి ఏమి లేదు అంటే అభివృద్ధి, ఇతర దేశాలతో ఏ దేశంతోనూ కలడండి. ఆయన రాజ్యాంగాన్ని ఎవడు రాసుకున్నాడు? దేవుణ్ణి నమ్మడు, ఆయన ఒక కమ్యూనిస్టు. క్రైస్తవులు ఒప్పుకోడు, క్రైస్తవత్వాన్ని తన దేశంలోనికి ఆయన ఏం చేయడు అంటే రానివ్వడు. తన రాజ్యాంగాన్ని ఆయనే రాసుకున్నాడు. ఎందుకు అంటే ఆ రాజ్యాంగం ద్వారా ఆ దేశం ఏమవుతుంది అంటే అభివృద్ధి పదంలోకి నడుస్తుందా అంటే అభివృద్ధి పదంలో నడవట్లేదండి. తిరోగమన దిశలో ఆ దేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యముతో నింపుకోవటానికి ఇష్టపడలేదు కదండి. ఇదేనండి నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడో ఆ వాక్యము ఆ వ్యక్తి యొక్క మనస్సును ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. వెలిగించిన మనస్సు దేనితో నింపబడుతుందంటే దైవికమైన జ్ఞానము చేత నింపబడుతుందంటండి. దేనితోనంటండి? దేవుని వాక్యములు, నీ వాక్యములు వెల్లడియకుట తోడనే వెలుగు కలుగను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇది ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. డార్విన్ సిద్ధాంతం అని కూడా వచ్చిందండి. ఏంటండి అది? డార్విన్ సిద్ధాంతం. ఏంటి ఆ డార్విన్ సిద్ధాంతం? ఎవరైనా తెలుసా అండి? అమ్మా, మనిషి ఎలా ఉద్భవించాడో ఆ డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తన సిద్ధాంతంలో ఆ వ్యక్తి రాసిన మాట ఏంటి అంటే, మనిషి కోతు నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడంటండి? మనిషి ఏమో మనం కోతుల నుండి వచ్చామండి. ఆ వ్యక్తి చేసిన ప్రతిపాదన అంటే కాలక్రమేణా మొదట కోతులంట, సమయం గడిచే కొద్దీ కోతి ఎలా మారింది అంటే మనిషిగా మారింది. ఇది లోక విద్య నేర్పే సిద్ధాంతం. కానీ మరి ఇప్పుడు ఈ లోక విద్య మనకి ఏం తెలియపరుస్తుందో అది కరెక్ట్ కాదు. మనిషి ఎలా వచ్చాడు? దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఈ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ఉనికి ఉంది. మనిషి యొక్క ఉనికి ఏంటి? మనిషి ఎలా సృష్టించబడ్డాడు? మనిషి చనిపోతాడు, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు? మనిషి యొక్క గమ్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎలాగండి? ఏ గ్రంథాలు తెలియచెప్తున్నా ఈ మాట? మనిషి యొక్క భవిష్యత్తు ఏంటి? మనిషి ఎలా ఉద్భవించాడు? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? చూడండి, ఏ గ్రంథాలు చెప్పినాయండి మనిషి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాడని? ఏ గ్రంథం చెప్పింది మనిషి మరణం తర్వాత జీవితం ఉందని? కదా, బైబిల్ గ్రంథము దాన్ని స్పష్టంగా బోధిస్తుంది కదా. అంటే ఈ వాక్య జ్ఞానము అనేటువంటిది లేకపోతే లోక జ్ఞానము ఎంత కలిగి ఉన్నా అది మనకి ఎంత మాత్రము కూడా ఏం కాదు అంటే ఉపయోగకరం కాదు. సరికదా, లోక జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే నాశనములోనికి తీసుకుని వెళ్తుంది. అందుకే ఇదేనా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మన మనస్సులో ఏమవ్వాలంటే స్వస్థపరచబడాలి. ఏమవ్వాలండి? మన మనస్సులలో దేవుని జ్ఞానము చేత మనము నింపబడాలి. దేవుని వాక్యము వెల్లడి అగుటతోడనే ఏం కలిగిందంటండి కదండి. అంతా ఎలా ఉందండి? ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి
నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆత్మ జలములపై అల్లాడుచుండెనప్పుడు దేవుడు అన్నాడంట, వెలుగు కలుగునుగాక. ఏమన్నాడండి? వెలుగు అప్పుడు ఏమి లేదండి. అయితే అక్కడ వెలుగు లేదు. దేవుడు ఎప్పుడైతే వాక్యమును పలికాడో ఆ వాక్యం ఏం తెచ్చిందంటండి? వెలుగు తెచ్చింది. అదే జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు కదా, ఆ వాక్యమే తెలివి లేని వారికి ఏం కలిగిస్తుంది? తెలివి కలిగిస్తుంది. జ్ఞానము లేని వారికి దేవుని వాక్యము ఏమిస్తుంది అంటే జ్ఞానం ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే జ్ఞానం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోగలుగుతాడు కదండి. ఇక్కడ మనందరం ఉన్నామండి కదా. నేను ఇందాకే జ్ఞాపకం చేస్తాను, మనందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే ఉద్దేశం? మనము యుగయుగాలు ఆయనతో కలిసి ఉండాలని. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు, అందుకొరకే తన ప్రాణాన్ని అర్పించాడు, అందుకొరకే మరణించాడు, అందుకొరకే సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సమాధిని గెలిచి లేచి ఆ పరలోకమునికి వెళ్ళాడు, మరలా మనల్ని కొనిపోవటానికి. ఎందుకు అంటే ఆయనతో ఉండడానికి. ఆదాము అవ్వలో పాపం చేయటము ద్వారా ఆయనతో ఉండలేకపోయారు. ఇప్పుడు ఆయన సహవాసాన్ని కోరుకునే దేవుడు కాబట్టి మనందరము ఆయనతో ఉండాలని మనందరి కొరకు ఆయన ఏం చేశాడండి? ఈ తెలివి ఎవరికి ఉంటుందండి? ఈ ఆలోచనలు ఎవరికి ఉంటాయి? ఈ దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ప్రణాళికను నేను నెరవేర్చాలి, నా యేసయ్యతో నేను ఉండాలి అని ఎవరికి ఉంటుందండి ఆలోచన? తెలివి కలిగిన వారికి మాత్రం ఉంటుందంటండి. జ్ఞానం. అందుకే ఒక మాట అంటాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతూ ఉన్నారు. హోషియా అనుకుంటా 4వ అధ్యాయం 6వ వచనంలో. ఎందుకు నశించిపోతున్నారు ప్రజలు? జ్ఞానము లేక. ఏమి లేకంటండి? ఏమి జ్ఞానం అండి? దేవుణ్ణి గూర్చిన జ్ఞానము లేక, దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానము లేక కదండి. ఆ జ్ఞానము లేకపోతే భూ సంబంధమైన జ్ఞానము ఎంతున్నా దానివల్ల మనకు ఉపయోగము లేదు. దైవిక జ్ఞానము లేకపోతే భూ సంబంధమైన జ్ఞానమును ఎంత సంపాదించుకున్నా దానివల్ల మనకి ఏమి లేదు అంటే, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి నేను మరొక అంశంలోనికి వెళ్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను. 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దెయ్యముల జ్ఞానము వంటిది. ఏ జ్ఞానం అండి అది? ఈ లోకములో మనము సంపాదించుకున్న జ్ఞానం. మనం నేర్చుకునే విద్య ద్వారా కావచ్చు, మనము చదువుకునే రకరకాల పుస్తకాల ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా మనము సంపాదించుకునే జ్ఞానము ఎటువంటి జ్ఞానం అని చెప్తున్నాడు అంటే భూ సంబంధమైనది. ఏ సంబంధమైనది అంటండి? భూ సంబంధానికి మరొక పేరు పెట్టాడు, ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి అంటే ఏంటండి? మనము చూచేది. మరొక పేరు పెట్టాడు, దెయ్యముల జ్ఞానము. 3 మాటలు వాడాడండి. ఇది ఈ లోకములో కలిగి ఉండే జ్ఞానం ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానము, రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మూడవది దాన్నే ఏం వాడాడంటే దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఇప్పుడు మనకున్న జ్ఞానం, అందుకే నేను చెప్తున్నానండి, ఈ లోక సంబంధంగా ఎంత ఉన్నతమైన చదువులను మనం చదువుకున్నా మనము ఏం కలిగి ఉండాలి అంటే దైవిక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఏ జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారన్నారండి దేవుడు. ఏ జ్ఞానం లేకమ్మా? ఒకసారి చదువుతాను చూడండి. హోషియా గ్రంథము దానియేలు తర్వాత ఉంటుందండి. పేజీ నెంబర్ 746. 746 పేజీలో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను, చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను ఏమంటున్నాడండి? నా జనులు, నా ప్రజలు ఎందుకు నశించిపోతూ ఉన్నారు అంటే జ్ఞానము లేక. ఏ జ్ఞానము లేకండి?
ప్రకృతి సంబంధమైన జ్ఞానమా? ఏ జ్ఞానము లేక భూ సంబంధమైన జ్ఞానమా? ఏ జ్ఞానము లేక దెయ్యముల జ్ఞానము లేక అండి? కాదు కదండి, దేవుని జ్ఞానము లేక. ఏ జ్ఞానం అంటండి? ఆ దేవుని జ్ఞానాన్ని మనకు కలిగించేది ఏంటి అంటే దేవుని వాక్యం. ఏంటంటండి? ఆ దేవుని వాక్యము మనము స్వీకరించినప్పుడు అంటండి, అది మన అంతరంగాన్ని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. మన మనస్సును దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. తెలివి లేని మనకి ఏమిస్తుందండి? తెలివినిస్తుంది. అజ్ఞానులమైన మనకి ఏమిస్తుందండి? జ్ఞానాన్ని ఇస్తుంది. బుద్ధిహీనులైన మనకి ఏమిస్తుంది దేవుని వాక్యం అంటే? బుద్ధిని కలగజేస్తుంది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న పాస్తం గారు చెప్పారు కదండి, కిటికీలో నుండి దేవుడు చూచినప్పుడు అంటండి, ఎవడు కనిపించాడంటండి దేవుడికి? బుద్ధి లేనివాడు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారండి? బుద్ధి లేని పనులు చేస్తారు. ఏం చేస్తారండి కదా? ఎవడండి ఆయన? స్త్రీ వెనకాల పరిగెడుతున్నాడంట. ఆ స్త్రీ ఎవరంటండి? వేరే ఒకరికి భార్య. వేరే ఒకరికి. చూడండి ఎంత భయంకరమైన పాపం కదా. అంటే ఇటువంటి పాపములో పడేవారు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే బుద్ధిహీనులు. వారికి ఏమీ లేదండి. వారు ఎందుకు నశించిపోతున్నాడు? ఆ యవ్వనస్తుడు ఎందుకు నశించిపోతున్నాడంటే జ్ఞానము లేక. ఎందుకు పాతాళ కూపములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడంటే జ్ఞానము లేక కదండి. అంటే జ్ఞానము లేకపోతే ఆ వ్యక్తికి ఏ విధంగా నడాలో తెలియదంటండి, ఏ విధంగా ప్రవర్తించాలో తెలీదు, ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు, ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో కూడా ఆ వ్యక్తికి ఏమవుదు అంటే. ఎందుకు అంటే ఆ వ్యక్తి యొక్క మనోనేత్రాలు ఏం చేయబడి ఉంటాయంటే మూయబడి ఉంటాయి. గుడ్డితనం వంటిది ఆ వ్యక్తిని ఆవరించబడి ఉంటుంది. కాబట్టి అది స్త్రీ అయినా అది పురుషుడైనా ఆ వ్యక్తిని బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే అజ్ఞాని. ఆ వ్యక్తి ఏ జ్ఞానము చేత బంధింపబడి ఉన్నాడంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం. ఇప్పుడు ఆ వ్యక్తి విడిపించబడాలి, దేవుని వాక్యము చేత అనుసంధానించబడాలి, దేవుని వాక్యము చేత సరిచేయబడాలి, మనస్సు మార్చబడాలి. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ఆ వ్యక్తిలోనికి రావాలి అంటే కలిగించేది ఏంటి? ఆ వ్యక్తిని మనస్సును స్వస్థపరిచేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. చూడండి, మనం చాలా మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. దేవుని వాక్యం అంటండి విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యము నూతన జన్మ అనుభవములోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యము మన ఆత్మను బలపరుస్తుంది. దేవుని వాక్యము శరీరాన్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనస్సును కూడా ఏం చేస్తుందంటండి? బలపరుస్తుంది. ఇన్ని విధాలుగా దేవుని వాక్యము ఉపయోగకరంగా మనకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇవ్వకపోతే జ్ఞానులు అనాలా అండి? అజ్ఞానులు అనాలా? బుద్ధిమంతులు అనాలా? బుద్ధిహీనులు అనాలా? తెలివి కలిగిన వారు అనాలా? తెలివి తక్కువ వారు అనాలా అండి? నేను ఎవరిని అంటలేదండి, మీకే ఇస్తున్నాను. ఎందుకంటే వాక్యము నాతో కూడా మాట్లాడుతుంది, వాక్యము మీతోనూ. వాక్యమును నేను అంగీకరిస్తే నేను జ్ఞాని. నేను ఏదో చెప్తున్నాను కదా మీరు అందరిని వేయాలి అన్న అజ్ఞానంలో కనుక నేను ఉంటే నా అంత ఎర్రోడు ఎవడో కూడా ఉండడండి. ఎందుకంటే ఆ వాక్యాన్ని మొట్టమొదటి నా హృదయంలోనికి నేను తీసుకొని ఆ వాక్యానుసారం నా జీవితాన్ని నేను కట్టుకోకుండా మీకు వాక్యాన్ని ప్రకటించవచ్చు, కట్టుకోకుండా కూడా ప్రకటించవచ్చు. ప్రకటించకూడదని ఇది నన్ను వాక్యం చెప్పే వాళ్ళు అందరూ కూడా పాటించే చెప్తున్నారండి? లేదు కదండి. కానీ ఇది నన్ను జ్ఞాని అయిన వాడు ఎవడు అంటే వాక్యానుసారం తన జీవితాన్ని కట్టుకొని ఆ వాక్యాన్ని ప్రకటించేవాడు. ముందుకెళ్తున్నా దేవుని వాక్యము మన మనస్సును ఏం చేస్తుందంటని స్వస్థత కలిగిస్తుంది, తెలివిని మనకు అనుగ్రహిస్తుంది, జ్ఞానాన్ని మనకు దయచేస్తుంది. మరొకటి కూడా చెప్పి నేను ముగిస్తా. దేవుని వాక్యం వల్ల కలిగే మరొక ఉపయోగం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదండి. దావీదు భక్తుడికి దేవుని వాక్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన అంతా కూడా దేని గురించి రాశాడు అంటే వాక్యం గురించేనండి కదండి. అంటే దేవుని వాక్యముతో ఎంత అనుభవము లేకపోతే అంత శ్రేష్టమైన కీర్తనను రాయగలిగి ఉండేవాడు అంటారండి. అంటే దేవుని వాక్యము
దావీదు ఇరువురు ఏమై ఉన్నారు అంటే మిళితమై ఉండవచ్చు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు దావీదు భక్తుడే అన్న మాట ఏంటి అంటే, నేను పాపము చేయకుండా ఎలా నన్ను నేను కాపాడుకోగలిగాను అంటే, ఆయన అంటున్నాడు కదా, నా హృదయములో దేవుని వాక్యమును ఉంచుకున్నాను. అంటే దేవుని వాక్యము పాపముపై ఏమిస్తుంది అంటే విజయాన్ని ఇస్తుంది అంటండి. దేవుని వాక్యం ఏమిస్తుంది అంటండి? పాపముపై విజయాన్ని. ఇది నాన్న ఒక మాట ఆలోచన చేసుకుందాం. నిలబడి మాట్లాడుతున్న నేనైనా, కూర్చుని వింటున్న మీరైనా సరే, ఇది నన్న పాప జీవితము నుంచి మనం విడిపించబడలేకపోతూ ఉన్నాము అంటే, అది పాపమని తెలిసినా సరే దాని వెనకాలే పరుగులు పెడుతూ ఉన్నాము అంటే, పాపము మరణములోనికి తీసుకొని వెళుతుంది, నిత్య నరకములోనికి పాపము పడవేస్తుందని మనకు తెలుసు. అయినను ఆ పాపమును విడిచిపెట్టలేకుండా ఆ పాపముతోనే కలిసిపోయి పాపిగా మనం జీవిస్తూ ఉన్నాము అంటే కారణం ఏమై ఉంటుందంటారండి? ఏమై ఉంటుందంటారు? దేవుని వాక్యం అనేటువంటిది మన హృదయాలలో లేకపోవటం వల్ల. కానీ మరి దేవుని వాక్యం ఎక్కడుందండి? పాస్టర్ గారుగా నేనైనా కావచ్చు, ఎవరు నిలబడినా పలానా వాక్యం ఒక మాట పాస్టర్ గారు చెప్పేటికి దాని వెనకాల ఏంటంటే కామెంటరీ వచ్చేస్తుంది కదా. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నానంటే ఆ కీర్తన అంతా చెప్పేస్తాం. యెహోవా నా కాపరంటే ఆ కీర్తన అంతా చెప్పేస్తాం. దుష్టుల ఆలోచన చెప్పిన నడవకంటే ఆ కీర్తన అంతా. ఇప్పుడు ఆ కీర్తన ఎక్కడుందండి? చెప్పండి అమ్మా. ఆ కీర్తన ఎక్కడుందంటే ఆ కీర్తన ఎక్కడుందండి? ఎక్కడుందండి? ఇక్కడే ఉంది. ఆ కీర్తన వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళలేదు. ఎక్కడ ఉండాలండి వాక్యం? వాక్యము హృదయంలోకి వెళ్తే జరిగే సంభవాలను జ్ఞాపకం చేస్తూ, వాక్యము గనక హృదయములోనికి వెళితే స్వస్థత, వాక్యము గనక హృదయములోనికి వెళితే పాపముపై ఏం కలుగుతుందంటే మనకి విజయం. పాపాన్ని చూస్తే చాలు మనం దాన్ని ఏం చేస్తామంటే అసహించుకుంటామండి. కానీ పాపాన్ని దినాన మనం అసహించుకోవట్లేదు సరికదా, పాపాన్నే పక్కన కూర్చోబెట్టుకొని పాపాన్నే హత్తుకుని మనం జీవిస్తూ ఉన్నాము అంటే వాక్యం అనేటువంటిది హృదయములలోనికి మనము తీసుకోవట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ ఎదుటి నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఉంచుకొని ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటంటే దాచుకొనుట అని అర్థం అంటండి. లేకపోతే ఒక నిధి వలె దానిని దాచుకొనుట. దావీదు అంటండి తన హృదయంలో దేన్ని దాచుకున్నాడంటండి అంటే దీని అర్థం దాసేసుకుని ఇంకా దాన్ని బయటికి తీసుకురాకుండా అలాగ అంటిపెట్టుకుని ఉండడం కాదండి. ఒక మాట అర్థమవుతా చెప్తాను. మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటామండి. దాచుకుంటున్నారమ్మా? దాచుకునే వాళ్ళు దాచుకోండి, ఓకే. ఇప్పుడు దాచుకున్న తర్వాత మనకు అవసరత వచ్చిందండి. అవసరత వచ్చినప్పుడు మన అవసరతకు తీర్చడానికి గల స్తోమత మన దగ్గర ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాంకులో. ఇప్పుడు ఏం చేస్తామండి? డబ్బులు తీసుకుని వచ్చి మన అవసరత తీర్చుకుంటాం. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా మన అవసరత తీరుతుందండి? చెప్పండి అమ్మా, తీరదు కదా. దావీదు కూడా అదే అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నేను ఎక్కడ దాచుకున్నాను అంటే నా హృదయములో దాచుకున్నాను. ఇప్పుడు దాచుకున్న వాక్యము నన్ను ఏం చేస్తుంది అంటే పాపములో నేను పడిపోకుండా దేవుని వాక్యము నన్ను అంటే ఎప్పుడైతే ఇంకొక మాట చూద్దాం చూడండి, ఒక మాట అర్థమవుతుంది. కీర్తన 17వ కీర్తన 4వ వచనం. 17వ కీర్తన 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు కదా, దుర్మార్గుల మార్గము నుంచి దూరంగా ఉండగలిగేందుకు ఉండే ఏకైక మార్గం ఏంటి అంటే దేవుని వాక్యం అని ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? మనుష్యుల కార్యముల విషయములోనైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై. దావీదు హృదయంలో దేని ఉంచుకున్నాడంటండి? దేవుని మాట, దేవుని వాక్యం. అంటే దేవుని మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా దావీదు దేని నుంచి తను తప్పించుకుంటున్నాడంటే మనుషుల మాయోపాయముల నుండి, బలాత్కారుల మార్గముల నుంచి దావీదు తను ఏం చేసుకుంటున్నాడండి? యవనస్తుల గురించి మాట రాస్తూ ఉంటాడు కదా, 119వ కీర్తన 9. యవనస్తులు దేని చేత తమ నడతను
శుద్ధి చేసుకుందరు. దేని చేతండి? నీ వాక్యము చేత దానిని. అంటే నడతను వాక్యముతో ఏం చేసుకోవాలంటే అండి, యవనస్తులు పరిశీలించుకోవాలి. ఏం చేసుకోవాలంటండి? పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఒక మాట మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడుతున్న మాట కరెక్టో కాదో అని పక్కన అడగడం కాదండి. పక్కన అడిగితే నువ్వు బూతు మాటలు మాట్లాడిన ఏం చెప్తారంటే, నువ్వు చాలా బాగా, నీ అంత మాటగారు ఎవడో. అదే దేవుని వాక్యంలో ఒకసారి నువ్వు మాట్లాడేది కరెక్టో కాదో చూపించుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బూతు మాటలు మాట్లాడవు కాబట్టి నీ అంత పరమ పాపి ఎవడో కూడా. ఎవరు చెప్తారండి ఈ సమాధానం? బైబిల్ చెప్తుందండి కదండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, వాక్యములో ఉంచుకోవటం అంటే అర్థం ఏంటంటే, దావీదు చేసే ప్రతి పని కావచ్చు, ప్రతి కార్యము కావచ్చు, దేనితో తను తాను సరిపోల్చుకునేవాడు దావీదు అంటే దేవుని యొక్క, తన హృదయంలోనే దేవుని వాక్యం ఉంది కాబట్టి వాక్యముతో ఏం చేసుకునేవాడు అంటే అనుక్షణము దావీదు. 119 105 వచనం చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. అంటే మన త్రోవ కరెక్టో కాదో తెలియాలంటే ఎవరిని అడగాలండి? చెప్పాలమ్మా. ఇప్పుడు పాపం చేసేవాడు దగ్గరికి వెళ్ళి, వేరే పాపం చేసేవాడు నేను ఎలా చేద్దాం అనుకుంటున్నానయ్యా నువ్వేం చెప్తావంటే ఏం చెప్తాడండి? చెప్పండి అమ్మా, నేనేమైనా తప్పు అడిగానా? తప్పు కాదు. దొంగతనం చేసేవాడు వేరొక దొంగ దగ్గరికి వెళ్ళి, ఎరా నేను రాత్రి ఫలానా ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావంటే ఆ దొంగ ఏమంటాడండి? చాలా మంచిదిరా వెళ్ళు, ఆడు బాగా ఎగురుతున్నాడు, ఏదేమైనా సరే ఆడి ఇంట్లో ఉన్న మొత్తం అన్నీ. ఇప్పుడు ఆ దొంగ మారాలి అంటే, దొంగ తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అంటే ఎవరిని అడగాలండి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం చేస్తుందండి? దొంగత ఏం చెప్తుందంటే, ఒరే దొంగతనం చేయటం పాపం, నువ్వేం చేయాలంటే దొంగతనం మానేయాలి అర్జెంటుగా. దొంగతనం కనుక నువ్వు మానలేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే దొంగలను, త్రాగుబోతులను, వ్యభిచారులను వీరందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడతారని ఇదిగో నేను ప్రకటన గ్రంథంలో రాయించాను అని ఆ మాట మనకి చూపిస్తాడు. అంటే చూడండి దావీదు ఎలా పాపం మీద విజయం పొందాడు అంటే, తన ప్రతి దాన్ని కూడా దేనితో పోల్చుకున్నాడండి? తన సేనాధిపతుల్ని రమ్మని అడగలేదు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యొచ్చా చేయకూడదా, లేకపోతే నేను పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మన బలగం ఎంత, ఏం చేయలేదండి. వాక్యాన్ని ముందేసుకునేవాడు. వాక్యములో తన నడతలను, తన నడకలను, తన ప్రవర్తనను కూడా దావీదు ఏం చేసుకునేవాడు అంటే చూచుకునేవాడు. అందుకే అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను ఏముంచుకున్నానంటే నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నానయ్యా. వాక్యము నన్ను ఏం చేస్తుంది అంటే పాపములో పడకుండా కాపాడుతుంది. ఇది నన్ను సేమ్ అండి, మనం కూడా అదే చేయాలి. వాక్యమును హృదయములోనికి తీసుకున్న తర్వాత వాక్యముతో మనం ఏం చేసుకోవాలంటే సరిపోల్చుకోవాలి. దేంతో పోల్చుకోవాలండి మనం? వాక్యముతో. ఇది నాన్న ఒక గంట ప్రార్థన చేసేవారు తక్కువ సమయం ప్రార్థన చేసే వాళ్ళతో పోల్చుకుని ఏమనుకుంటారంటే, నువ్వు వాళ్ళ సరిగ్గా ప్రార్థన ఏం చేయట్లేదు, నువ్వు వాళ్ళ వాక్యం చదవట్లేదు అబ్బాయి. చూడండి, అంటే ఎందుకు అంటామంటే మనము ఇతర వ్యక్తులతో పోల్చుకుంటున్నాం కాబట్టి. అదే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులతో మనం పోల్చుకోగలిగితే అసలు మనం చేసే 1 గంట ప్రార్థన ఎంత మాత్రం అండి? మనం చదివే 2-3 అధ్యాయాలు ఎంత మాత్రం అండి కదా. అంటే మన నడత దేంతో పోల్చుకుంటే మన బ్రతుకులు సరవుతాయి అంటే దేవుని వాక్యముతో. కొంచెం అర్థం అవడం చెప్తాను. ఒక సేవకుని దగ్గరికి ఒక బైబిల్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ వచ్చి అడిగారంటండి, పాస్టర్ గారు మందిరంలో డ్యాన్స్ వేస్తున్నారు కదా, మందిరంలో డ్యాన్స్ వేయటం కరెక్టే అంటారా? ఏమడిగాడండి? మందిరంలో డ్యాన్స్ చేయటం కరెక్టే అంటారా? క్రైస్తవులు స్మోకింగ్ చేయటం, లేకపోతే క్రైస్తవులు సినిమాలు చూడటం, క్రైస్తవులు డ్రింకింగ్ చేయటం, ఇవి వాక్యానుసారమైనవి కావా? దీని గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా పాస్టర్ గాని అడిగారంట. ఏమైనా చెప్తుందండి బైబిల్? ఇప్పుడు ఈ పాస్టర్ గారు అనుకున్నాడంట, తన సొంత జ్ఞానముతో జవాబు చెప్తే ఏమనుకుంటారండి?
పాస్టర్లు అలాగే చెప్తారు, పాస్టర్ గారికి పని ఏముంది అని అనుకుంటారని ఈయన అన్నాడంట. అమ్మ, నేను నా సొంత జవాబు నీకు చెప్పను, కానీ దేవుని వాక్యములో నుంచే నేను నీకు జవాబు చెప్తానని ఒక మాట చదివించాడంట. అది మనం కూడా చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మరొకటి చూద్దాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట. అంటే ఈ దినాన మనం ఏం చేసినా ఎవరి మహిమ కొరకు మనం చెయ్యాలంటండి. ఇది నన్ను డ్యాన్స్ వేస్తున్నావు, డ్యాన్స్ ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే డ్యాన్స్ వేయొచ్చు అంటండి. చెప్పేది అర్థమవుతుంది. అంటే మనం ఏం చేసినా యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమ కొరకు మనం చేస్తూ ఉన్నప్పుడు అది ఎంత మాత్రమో తప్పు. ఒకవేళ దేవుని మహిమ కొరకు మనం చేయకపోతే, పాస్టర్ గారు నేను రాత్రి దేవుని మహిమ కొరకు సినిమా చూశానండి అని ఎవరైనా చెప్తారండి? ఎందుకు చెప్పమండి? సినిమా చూడటం వల్ల దేవునికి మహిమ వస్తుందా? పాస్టర్ గారు నేను దేవుని మహిమ కొరకు 4 బూతులు నేర్చుకున్నాను పాస్టర్ గారు అని ఎవరైనా చెప్తారండి? ఎందుకు చెప్పమండి? పాస్టర్ గారు నేను దేవుని మహిమ కొరకు నేను 2 దొమ్ములు వేసి వచ్చాను పాస్టర్ గారు అని ఆలోచన చేయడం అని ఎవరైనా అంటారండి? అనరు. ఎందుకు అంటే అటువంటి కార్యాలు చేయటాన్ని బట్టి దేవుని నామానికి ఏమి రాదంటండి. మరి బైబిల్ ఏం చెప్తుంది? భోజనము చేసినను పానము చేసినను ఎవరికి మహిమ వచ్చేలాగా చేయాలి? దేవునికి మహిమ. అంటే ఈ మాటలో ఎప్పుడైతే చూపించాడో వారికి ఏం బోధపడిందంటే సత్యం అనేటువంటిది బోధపడిందంటండి. ఇది నాన్న నేనేం చేసినా నన్ను అడిగేవాడు ఎవరు లేడు కదా, నాకు చెప్పేవాడు ఎవరు లేడు కదా, నేను ఏం చేసినా సాగిపోద్ది అనుకుని దేవుని నామానికి అవమానం గనక మనం తెస్తే దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో మనల్ని తెలియదండి. తప్పేలుమని బక్కిడి దన్నేహం అనుకోండి, తర్వాత పరిస్థితి ఏంటండి? దేవుని ముందు మనము నిలబడాలా వద్దండి? చెప్పండి అమ్మా. మాట్లాడే నేనైనా నిలబడాలి, వినే మీరందరూ కూడా నిలబడాలి. ఇప్పుడు నిలబడినప్పుడు ఏం చెప్తామండి? ఏవయ్యా నేను ప్రతిదీ కూడా నా నామ మహిమ కొరకు చెయ్యమని చెప్పాను కదా, మరి నువ్వు ఎందుకు చేయలేదయ్యా అని యేసయ్య అడిగితే ఏం చెప్తామండి? కదమ్మా. పాస్టర్ గారు చెప్పారండి సీరియల్ చూడకూడదని, కానీ సీరియల్ వచ్చే సమయానికి నేను పాస్టర్ గారు మాట పక్కన నెట్టేస్తానండి అని అన్నాం అనుకోండి, యేసయ్య ఏమంటాడండి? చూడండి, అంటే ఈ సంభవాలన్నీ కూడా మన జీవితంలో జరగగల కారణం ఏంటంటే, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యాలి అనే వాక్యము హృదయములో ఉంటే ఆ వాక్యం మనల్ని ఏం చేయనవదు అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయనవదండి. చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? ఆ వాక్యము మన హృదయంలో లేదు కాబట్టి ఇది నన్ను క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కుప్పి గొంతులు వేస్తున్నారండి. ఏం గొంతులండి? ఎక్కడికంటండి? లోకములోనికి సంఘములోనికి, సంఘములోనికి లోకములని. ఎందుకు అంటే ఈ కుప్పగంతులు ఎందుకండి? వాక్యము హృదయములో లేదు కాబట్టి, వాక్యానికి వారి హృదయాల్లో స్థానం అనేటువంటిది ఇవ్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఈ దినాన్న దేవుని నామానికి మహిమ తీసుకుని రావలసిన వారే దేవుని నామానికి ఏం తెస్తూ ఉన్నారు అంటే అవమానాన్ని తెస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని దుఃఖపరిచేలాగా ఎందుకు క్రైస్తవులు ఈ దినాన్న మారిపోతూ ఉన్నారు అంటే దేవుని వాక్యం అనేటువంటిది హృదయాలలో లేదు కదండి. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. క్రీస్తు రక్తము ద్వారా సాతాను అధికారము నుంచి విమోచించబడి పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మనం మార్చబడ్డాం కదండి. క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామండి? విమోచించబడ్డాం. సాతాను యొక్క అధికారం నుంచి ఏం చేయబడ్డామండి? విమోచించబడిన ఈ శరీరాలు ఎవరికి ఆలయాలను బైబిల్ చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
16-17 వచనాలు కావచ్చు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు కావచ్చు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కావచ్చు. ఈ వచనాలన్నీ కూడా చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నారు అంటే ఆలయాలై ఉన్నారు. మీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? మనము దేవుని చూడండి, నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా, ఇది దేవుని ఆలయం అని మనం భావిస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని చాలా చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. ఇది నిజమే, ఎందుకంటే ఇది దేవుని ఆలయం అని మనం నమ్ముతున్నాం, దీంట్లో దేవుడు ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం కాబట్టి దీనికి ఒక విలువిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే ఇది ఒక బిల్డింగ్ మాత్రమే. మరి దేవుడు నివాసం ఉండే ఆలయాలు ఎవరండి? మన శరీరాలను దేవుడు ఏం చేసుకున్నాడంటే ఆలయాలుగా చేసుకున్నాడు. ఆయన మనలో ఏం చేస్తూ ఉన్నాడంటండి? నివాసం ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడంటండి? ఇప్పుడు మనందరము కూడా కూడి ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ ఉంటాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. మనము సమూహముగా లేనప్పుడు కూడా దేవుడు మనలోనే. ఇప్పుడు ఎలా ఉండాలి దేవుని ఆలయం అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు? పరిశుద్ధముగా పవిత్రముగా దేవుని ఆలయాలు ఉండాలంటండి. ఎలా ఉండాలంటండి? ఇప్పుడు నిజముగా ఈ వాక్యము హృదయములో ఉన్న వ్యక్తి, తాను దేవుని శరీరాన్ని అని గ్రహించిన వ్యక్తి తన జీవితాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడండి? అవునా కాదండి? తన గురించి కాకపోయినా తనలో దేవుడు నివాసం ఉంటున్నాడు కదా అనే గుర్తింపును కలిగిన వ్యక్తి దేవునికి ఆయాసకరమైన వాటన్నిటినీ ఏం చేస్తాడండి? ప్రక్కన పెట్టేస్తాడు. దేవునికి ఏమైతే ఇష్టమో, దేవునికి ఏమైతే మహిమ తెస్తాయో వాటి మీద ఏం చేస్తాడండి? దృష్టి పెడతాడు కదా. ఇది నాన్న సిగరెట్లు కాల్చడం వల్ల అనేక మంది క్యాన్సర్ వచ్చి చనిపోతుందని చెప్తూ ఉన్నారండి. డ్రింకింగ్ తాగటం వల్ల లివర్లు పాడైపోయి చచ్చిపోతారని చెప్తూ ఉన్నారు. వ్యభిచారం చేయటం వల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చి చచ్చిపోతారని చాలామంది చెప్తున్నారు, చాలామంది చచ్చిపోయారు కూడా. ఇప్పుడు ఇవన్నీ చేసి దేవుని ఆలయాలని ఏం చేస్తూ ఉన్నారండి? పాడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ విధముగా ఆలయాలు పాడైపోకుండా దేవుని కొరకు పవిత్రమైన ఆలయాలు ఉండాలి అంటే మనం దేన్ని హృదయంలో తీసుకోవాలి? దేవుని కదా. ఇప్పుడు నేనే అనుకోండి, మీరే అనుకోండి, దేవుని ఆలయాలమని ఈ ఆలయానికే ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ బైబిల్ చెప్తున్న ఆలయాలైన మనము మన ఆలయాన్ని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలండి, ఇంకెంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పాపము ఈ ఆలయాన్ని పాడు చేయకుండా పాపమునకు అందుకే అంటాడు కదా పౌలు భక్తుడు తిమోతి అంటాడు, తిమోతి యవనేచ్ఛల నుంచి నువ్వేం చేయంటే దూరంగా పారిపో. ఎందుకు అంటే యవనేచ్ఛలు నిన్ను నాశన కోపములోనికి. ఇది నన్ను యవనస్తులు ఎందుకు పాపం వెనకాల పరుగు పెడుతూ ఉన్నారు, ఎందుకు లోకం వెనక పరుగు పెడుతూ ఉన్నారు అంటే వారు దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లోనికి తీసుకోవట్లేదు కాబట్టి. దేవుని వాక్యము కనుక హృదయములోనికి తీసుకుని వెళితే దేవుని వాక్యం ఆటోమేటిక్గా ఏం చేయటం ప్రారంభిస్తుందంటే భద్రపరచడం ప్రారంభిస్తుంది, మనతో మాట్లాడటం ప్రారంభిస్తుంది, మనల్ని ఒప్పింపచేయటం ప్రారంభిస్తుంది. నువ్వు చేసేది తప్పు అని సూటిగా మనతో ఏం చేస్తుందంటండి? అదే నన్ను దావీదు దగ్గరికి నాతాన్ని పంపి డైరెక్ట్గా చెప్పాడు, నాతాన్ ఆ వ్యక్తివి నువ్వే. అనేక సార్లు దేవుని వాక్యం ఎన్నిసార్లు మనతో మాట్లాడలేదండి? ఆ పాపివి నువ్వే, ఆ భయంకరమైన వ్యక్తివి నువ్వే, ఆ వ్యభిచార కోపములో కూరుకుపోయిన వాడు నువ్వే, లోకానుసారంగా మునిగిపోయిన వాడు నువ్వే అని దేవుని వాక్యం ఎన్నిసార్లు సూటిగా మనతో మాట్లాడలేదండి? మాట్లాడిందా లేదా అండి? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మన ఇష్టానుసారం మన జీవితాన్ని మనం ముందుకి నడిపించేసుకుంటూ ఉన్నాం. ఒక కాలం రాబోతుంది, దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తూ ఉన్నా, ఒక కాలము రాబోతుంది. ఆ దినాన మన పప్పులు ఆ దినాన మన అధికారాన్ని ఏముండదండి, ఇంకా తలకాయ కిందెట్టుకుని ఉంచడమే. ఇంకా సమాధానము చెప్పే అవకాశము కూడా దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకు అంటే ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటే గనక మరల అవకాశం అనేటువంటిది మరలా ఇవ్వబడదండి. మరల అవకాశం, రెండవ అవకాశం దేవుడు మనకి మొట్టమొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు, రెండవసారి కొదమ సింహముగా దేవుడు మొట్టమొదటిసారి కనికరం చూపడానికి వచ్చాడు, రెండవసారి ఆయన కనికరము
చూపుడు. కృపాకాలము గనక దాటిపోతే, మరలా చెప్తున్నాను, కృపాకాలము గనక దాటిపోతే భయంకరమైన శ్రమలు, భయంకరమైన వేదనలు అనుభవించవలసిన సందర్భం వస్తుందని ప్రకటన గ్రంథంలో చాలా కష్టంగా సుస్పష్టంగా యోహాను భక్తుడి చేత దేవుడు రాయించాడు. కాబట్టి ముగించేస్తూ ఉన్న దేవుని వాక్యము మన మనస్సును ఏం చేస్తుందండి? స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము పాపముపై మనకేమిస్తుందంటే విజయం ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం అనే బండ మీద మన జీవితాలను కట్టుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు అద్భుత రీతిలో దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్తే పాపాన్ని నుండి మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చక్కని అంశాన్ని తీసుకుని బోధ చేసిన దేవుని దాసులకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట బిడ్డలు వచ్చి పాడుతూ ఉండగా కానుకలు ఎత్తపడతాయి. సంఘ కోయర్ బిడ్డలు నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా.
గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఇంతవరకు కోయర్ బిడ్డలు చక్కని గీతాన్ని ఆలపించారు. వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము ఎలిజబెత్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన దేవా నాయన నిజమైన ఫాదర్ తండ్రి నాయన అందరూ ప్రార్థనలో ఏకీభవించండమ్మా. గడిచిన ఆదివారం ఆదివారం అనుకునైనా మమ్మల్ని అందరినీ సజ్జనంగా దాచి కాచి కాపాడినైనా ఇలా మీ సన్నిధిలోకి వచ్చినైనా నిన్ను స్తుతించడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికి తండ్రి నాయన మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం. ఎంతో మందికి ఇలాంటి అవకాశం లేదు నా ప్రభా. అవును. మీరైతే మాకు మంచి నాయన వాతావరణం ఇచ్చి మంచి మంది సన్నిధిలో స్థుతించడానికి కనపరచడానికి మీరు చేసిన గొప్ప కృపకై స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభా ఇంతసేపు ఆరాధనంతలోను ఆయన నీ సేవకుల వాక్యంలోను అన్ని విషయాలు మీరు ఎంతగానో మమ్మల్ని నాయన కాచి కాపాడేదండి నీ స్తోత్రం నాయన. అలాగే నాయన కాన్ఫరెన్స్ బిడ్డలు కూడా దీవించండి నాయన. అలాగే కేరి కూడా ప్రభా బిడ్డకు మంచి ఉద్యోగం ఇచ్చేదండి. ఆ బిడ్డ చేతన ఉద్యోగాన్ని దీవించండి. స్తోత్రం. మరి తల్లిదండ్రులకు ఆరోగ్యం దయచేసిన ప్రభా ఆ బిడ్డకు ఉద్యోగం అంతలోనూ మీరే తోడుగా ఉండనైనా ఉద్యోగం ఇంకాను మంచిగా చేసుకుంటానికి సహాయం చేయమడుగుతున్నాను తండ్రి నాయన. అలాగే సుజాత కూడా ప్రభా నాయన ప్రార్థన వల్ల బిడ్డకి స్వస్థత కలిగిందని బిడ్డ చెప్పిన ప్రభా ఇంకా అనేక మంది అలాగా ఆ ప్రార్థన ద్వారా స్వస్థత పొంది మాకు దేవుడు ఎంతో మేలు చేశాడని బిడ్డలు నాయన చెప్పడానికి సహాయం చేయమడుగుతున్నాను తండ్రి నాయన. నమ్మట నీవనేది సమస్తమైన సాధ్యమన్నావు ప్రభా. బిడ్డ నమ్మింది బిడ్డకు స్వస్థత కలిగింది ప్రభా నీ స్తోత్రం తండ్రి. ఇంకాను అలాగా ఎవరికైనా బలహీనంగా ఉండే వారందరినీ ముట్టండి స్వస్థత పరచండి దేవా. ఈ ఆరాధనలో మీరు అంతగానో క్రమంగాను మర్యాదగా జరిగించావు నాయన. ఇంకాను సాంప్రదాయేశ్వర బిడ్డలు కూడా ప్రతి బిడ్డని కాల్కరించిన ప్రతి బిడ్డలు మీరు ఆశించి దీవించిన ఆయన ఇచ్చిన ప్రార్థన మీ ప్రార్థన చేసుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఎలిజబెత్ ఆంటీ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సేవకుని ప్రేమించి బియ్యం తీసుకొచ్చిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన రెక్కల చోటను కాపాడి మరొక గొప్ప ధన్యతను మనకందరికి ఇచ్చినందుకు దగ్గర వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు. పోయిన వారమంతా చాలా భయంకరమైన
వేడితో చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక మీదట కూడా ఇటువంటి వాతావరణం సాగులాగిన మనమందరం ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వాతావరణం వాళ్ళు అయితే మాత్రం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా భయంకరమైన వేడి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడు మార్చగల శక్తి దేవుడికి ఉంటుంది కాబట్టి దేవుడిని మనం అడిగినప్పుడు దానికి ప్రతిఫలం మనకు తప్పకుండా దక్కుతుందని మనము నమ్ముతున్నాం. ఇకపోతే కేరి సుజీత్ అంట. ఎప్పుడు ఫస్ట్ టైం మనం వింటున్నాము కేరు పేరు. ఎవరైనా విన్నారా? ఏమో, ఎవరికీ తెలియదు. బహుశా వాళ్ళ అమ్మమ్మ పేరు కలిసేలాగా సుజాత అని సుజీత్గా మార్చినట్టున్నారు అని అనుకుంటున్నాను నేను. ఏదైనప్పటికీ చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. చాలామంది బీటెక్లు ఎంటెక్లు చదువుతా తల్లి దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెడుతూ ఆఖరిని ఉద్యోగం ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అది గ్యారంటీ కూడా కాదు. ఒకసారి అదృష్టం కొద్దీ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది రాకుండా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కేరు వాడు ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండేవాడు. నేను చిన్నతనంలో కోళ్ళు పెంచడం, కోళ్ళు పక్కన పెట్టుకునే పడుకునేవాడు. అక్కడే గుడ్లు పెట్టేసి తర్వాత మొక్కలు పెంచటం, ఇటువంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉండేవాడు. అలాగే ఇప్పుడు కూడా ఉద్యోగం విషయంలో కూడా అలాగే అతడు మంచి పరిస్థితుల్లో రాగలడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ పనైనా చేస్తాడు. కాబట్టి కొంతమంది అయితే వాళ్ళు పట్టించుకోరు కొన్ని పనుల విషయంలో. అలాగా ప్రతి దాంట్లోనూ ఆసక్తి చూపేవారికి దేవుడు కూడా ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ బిడ్డకి ఇంకా మంచి ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కలుగులాగిన మన సంఘస్థులందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అతను ఫస్ట్ జీతము 21,450 రూపాయలు ఫస్ట్ జీతాన్ని దేవుని కానుకగా ఇచ్చాడు. ఆ బిడ్డ విషయమై సంఘస్థులందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే దాయం సుజాత 5,000 రూపాయలు. ముందు సునీత చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అన్ని విషయాలు మనకు తెలిసినవే. సుజాతను బట్టి కూడా మీరందరూ బిడ్డ విషయమే మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎంతో కాలం నుంచి అక్కడే ఉండిపోయింది వీసా లేని కారణం చేత. ఆ బిడ్డ ఆరోగ్య విషయమై కూడా దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి మనమందరం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మన మధ్య విజయ్ బుజ్జి ఉన్నాడు. వాళ్ళకి దేవుడు చక్కని వాహనాన్ని ఇవ్వడం జరిగింది. బహుశా ఆ వాహనాన్ని ప్రార్థన చేయడానికే తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ బిడ్డకి చేసిన మేలు బట్టి మన సంఘస్థులందరూ వారి కుటుంబ విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మన సంఘ వివరాలు. పోయిన వారము ఎత్తబడిన సంద 2,390 రూపాయలు వచ్చింది. ఇంకా మన ఈ మీటింగులు జరిగిన వివరాలు, పూర్తి వివరాలు ఇంకా మేము సేకరించలేకపోయాము. వీలైతే మేము మలికిపురం వెళ్ళిపోవటం వల్ల లెక్కలు సరిగ్గా చేసుకోలేకపోయాము. దేవుని చిత్తం అయితే వచ్చే వారము వాటి పూర్తి వివరాలు తెలియపరుస్తానని చెప్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మన సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలు చేశారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సోదరుడు చెప్పుల బుజ్జి గారు మన మధ్యన ఉన్నారు. ఆయన దేవుడు ఆయన పట్ల గొప్ప అద్భుతాన్ని చేసి ఆయన మన మధ్యకి రావడం, మరి
కుటుంబంతో మరి సంఘముతో సంతోషించడానికి దేవుడు మంచి తరుణాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆయన నూతన వాహనాన్ని కొనుక్కోవడం జరిగింది. పలహారం కూడా ఆయన తీసుకొచ్చారండి. మనకి పలహారం కూడా అల్పాహారాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని యొక్క దాసులు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పంపుము దయచేత పతిత పవననము పెంపుగా నీ సేవ ప్రియముగనరింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా సేవ నుండి మా వెలుతులాని యేసుని కొరకై వెసగు సమీచుచు పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా సత్యాంబును విమలాత్మది నింపి దిన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా శక్తితో నామిషము సేవింప బాసుర మగునాత్మ వాసికై ప్రగటించి పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ప్రార్థనా ఆశీర్వాదంతో సెలవు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా సృష్టికర్తవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అయా మీ కృపాసనమునొద్దకు రావటానికి మీరిచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను స్తుతించటానికి, మీ నామమును గొప్ప చేసి కీర్తించి కొనియాడి ఆరాధించి మిమ్మల్ని హెచ్చించటానికి దేవా, మా జీవిత కాలాల్లో మా బ్రతుకు దినాల్లో మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించిన అని భక్తుడు అయా మీ జీవ గ్రంథమందు భక్తుని చేత రాయించిన రీతిగా మిమ్మల్ని స్తుతించుటకై మమ్మలను సజీవుల లెక్కలో మీరు ఉంచారు. అందును బట్టి నీ కొందనాలు. ఈ ఉదయమున మీ మందిరావరణంలోనికి మమ్మలను తోడుకొని వచ్చారు. మిమ్మల్ని స్తుతించటానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీ నా కొందనాలు. ఈ దినము జరిగిన ఈ ఆరాధనంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకున్నారు. పాటల ద్వారా, వాక్య భాగముల ద్వారా మీ నామము మహిమపరచబడిందయ్యా. అయ్యా, నువ్వు మా జీవితాల్లో నువ్వు చేసిన మేలులను, నీ ఆశ్చర్యమైన నీ కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞత అర్పణలను, సంఘ కానుకలను, సేవకుని ప్రేమించి తీసుకొని వచ్చిన ఆ గుప్పెడు బియ్యమును బట్టి కూడా నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. గుప్పిళ్ళు విప్పిన ప్రతి హస్తాన్ని మీ గుప్పిళ్ళని విప్పి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరెవరైతే రాలేకపోయినారో అయా మరొక తరుణాన్ని మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా తండ్రి కేరీని బట్టి నీకు వందనాలు. తనకు మంచి ఉద్యోగం ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ తన మొదటి సంపాదనను తండ్రి మందిరావరణములో తండ్రి మీకు సమర్పించారు. దేవా, దానికి తగ్గ దీవెన ఆశీర్వాదాలను మీరు దయచేయండి. సుజాత గారిని బట్టి కూడా నీకు వందనాలు. మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచినందుకు కృతజ్ఞతగా కానుకను పంపి ఉన్నారు. దేవా, ఆ బిడ్డను కూడా ఇంకను మీరు బలపరచండి. తన ఉద్యోగ బాధ్యతల్లో మీ కృపనివ్వండి. ఇంకను మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని మీ సన్నిధానమున ప్రార్థన చేస్తున్నాం.
చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారిని బట్టి స్తోత్రం. సంఘ పెద్దలైన వారిని బట్టి వందనాలు. స్త్రీల సమాజం వారిని బట్టి స్తోత్రం. యవనస్తులను బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. సంఘమంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీ కృపచేత బలపరచండి. కృప వెంబడి కృపను అనుగ్రహింపచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికతలో తండ్రి అయ్యా నీ వాక్యానుసారం ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుంటూ మీరు ఆకడకు మేము సిద్ధపడి అనేక మందిని మీరు ఆకడ కొరకు సిద్ధపరిచే కృప నీ బిడ్డలైన మాకందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తండ్రి అయ్యా నైస్ని బట్టి నీకు వందనాలు. ఫ్లోరెన్స్ని బట్టి కూడా స్తోత్రాలు. వారిరువురు కూడా అయ్యా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావటానికి కృప చూపారు. నీకు స్తోత్రం. ఫ్లోరెన్స్ని బట్టి వందనాలు. మీరు చేసిన మేలుకు ప్రతిగా తండ్రి మందిర ఆవరణంలోనికి తీసుకొని వచ్చిన పలహారమును బట్టి నీకు స్తోత్రం. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలగే అయ్యా స్తోత్రాలు. మిగిలినను బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డ కూడా తండ్రి చదువులో సహాయం చేయండి అయ్యా. ఆగిన ఎగ్జామ్ మరలా రాయబోతున్నప్పుడు తండ్రి ఆ బిడ్డ కూడా విజయం ఇవ్వండి తండ్రి. మీ దైవిక జ్ఞానము చేత బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. నీకు వందనాలు. అలాగే చొప్పల బుజ్జి గారిని బట్టి నీకు స్తోత్రం. ఒక నూతనమైన వాహనాన్ని కొనుక్కోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. దాని మీద ప్రయాణాలు చేస్తుండగా క్షేమం ఇవ్వండి, కృపాక్షేమాలే తండ్రి. ఆయన వెంట వారి కుటుంబం వెంట రావడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకు వందనాలు. సహాయం చేయండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను మరొకసారి మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో, రోగగ్రస్తులుగా ఉన్నారో, మరణ పడకల మీద ఉన్నారో యేసుక్రీస్తు నామమున వారికి ఆరోగ్యమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే లేవనెత్తి సమృద్ధిని దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధిలోనికి నడిపించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ఉద్యోగాల్లో తోడుండండి. గృహ నిర్మాణాల్లో మీరు సహాయమును దయచేయండి అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుటకు కృపనివ్వండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. సంఘ బిడ్డలు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు. మీ తోడు, మీ కృప, మీ కాపుదల, మీ భద్రతను వారికి దయచేయండి. వారి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రం అయ్యా. ఈ వారమంతా కూడా మీ కృపలో కాచి దాచి కాపాడండి అయ్యా. ప్రయాణాల్లో, పనుల్లో, సమస్తములో కూడా మీ కృప, మీ కాపుదల, మీ భద్రతను దయచేయండి. ప్రత్యేకంగా కరుణ గారి యొక్క సహోదరుడు రవి గారిని బట్టి నీ కొందనాలు. గతించిన వారు సంఘముగా మీ పాదాల చెంత ప్రార్థన చేశాం. మీ కుమారుని ఆపరేషన్ అంతట్లో కూడా సహాయం చేశారు. ఇంకా మంచి ఆరోగ్యముతో మీ కుమారుడు కోలుకోట కృప దయచేయండి తండ్రి. నీ కొందనాలు. ఈ ఆరాధన ముగించుకుని మా గృహాలకు మేము వెళ్ళొచ్చు ఉండగా క్షేమకరంగా మీరు తోడుకుని వెళ్ళండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే దేవా మరొకసారి మేమందరం ఎట్రీతిగా మీ పాదాల చెంతకు చేరువచ్చి మీరు ఇచ్చిన జీవముతో జీవమైన మీ నామమును గొప్ప చేసే కృప నీ బిడ్డలైన మాకందరికీ అనుగ్రహింపచేసి మా జీవితాల ద్వారా సమస్త మహిమను మీరు ఆరోపించుకున్నామని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నడిపింపు, కాపుదల ఇక్కడున్న మనకు లోకములోని సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.